ఉండవల్లి అంటే శివశంకర్, శివశంకర్ అంటే ఉండవల్లి అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనొక ఉద్యమ స్ఫూర్తి, ఆయనొక విప్లవ కెరటం, ఆయనొక ఆదర్శమూర్తి, ఆయనొక సమాజ సేవకుడు, ఆయనొక సంఘ సేవకుడు. ఇలా ఎంతమందితోనైనా పోల్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్లలో ఉన్న లక్షణాలు శివశంకర్లో ఉన్నాయనడంలో సందేహం లేదు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, అలాగే పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఎర్ర జెండా పట్టుకుని ప్రజా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఉండవల్లి గ్రామం అంటే కాంగ్రెస్ విలేజ్. కాంగ్రెస్ అంటే ఉండవల్లి అంటే కాంగ్రెస్. అసలు ఉండవల్లిలో కమ్యూనిస్టు జెండాలు పెడితే పీకి బావిలో పడేసిన ఘటనలు ఉన్నాయి. జెండా పెట్టే వాళ్ళు ఉండవల్లిలో. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంచుకోటలో కమ్యూనిస్ట్ జెండా పాతింది మీరే, ఉండవల్లి గ్రామం. దాంట్లో అప్పటికే పార్టీలో అంతర్గతంగా నిన్న కాక మొన్న వచ్చారు పిల్లోడు ఆడికెత్తం ఏంటి అని చెప్పేసి సీనియర్స్ అడ్డం తిరగటం. మానికొండ ముత్యాలరావు గారి హత్య, ఆ హత్య ఒక్కసారిగా తాడేపల్లి రాజకీయాలు మొత్తాన్ని పూర్తిగా మార్చేసింది. మేము సబ్ జైలు ఉన్నప్పుడు ఆ మర్డర్ జరిగింది. సిపిఎం చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఖమ్మం ఉద్యమాలు కావచ్చు, అలానే హైదరాబాద్ ఉద్యమాలు కావచ్చు నిజాం ప్రభువుల మీద, అలాంటి చరిత్ర తాడేపల్లికి ఉందా? సుమారు 6-7 వేల మందికి ఈ ప్రాంతాల్లో పేద ప్రజానీకానికి నివాసాన్ని గూడుని ఏర్పాటు చేసిన చరిత్ర ఘనత ఒక సిపిఎం పార్టీకి. పైసా ఖర్చు లేకుండా. అమరావతి రాజధాని అయిన ఉండవల్లి గ్రామాన్ని ఎవరు మర్చిపోగలరు? అటువంటి ఉండవల్లికి సర్పంచ్గా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సర్పంచ్గా పిలువబడుతున్న, అలాగే రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, గుంటూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే పసుపు రాష్ట్ర రైతు సంఘం కన్వీనర్గా ఉంటూ, అలాగే లోకల్గా తాడేపల్లిలో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, లోకల్ పుచ్చలపల్లి సుందరయ్యగా పేరుగాంచిన మన జొన్న శివశంకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్కారం శివశంకర్ గారు. నమస్తే సార్. మీరు ఏం చదువుకున్నారు? మీ బాల్యం గురించి కొంచెం వివరించండి. సీతానగరం హై స్కూల్లో 10th క్లాస్ దాకా చదువుకున్నాను. విజయవాడ SRR అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి తదుపరి SFI ఆర్గనైజేషన్లో పనిచేస్తూ సిపిఎం పార్టీ సభ్యులుగాను, అలాగే సిపిఎం పార్టీ మంగళగిరి డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులుగాను, ఆ క్రమంలో తాడేపల్లి మంగళగిరి డివిజన్లు విడిపోయిన తర్వాత తాడేపల్లి పార్టీ డివిజన్ కార్యదర్శిగా 9 సంవత్సరాలు, ఆ తర్వాత సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులుగా 9 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ప్రస్తుతం రైతు సంఘంలో పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం AAKS అనుబంధ సంస్థగా ఉన్న రైతు సంఘానికి రాష్ట్ర సహాయ కార్యదర్శిగాను, అలాగే పసుపు రైతాంగ సమస్యల మీద పసుపు రైతు సంఘం రాష్ట్ర కమిటీ కన్వీనర్గాను, గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగాను ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాను. మీరు చిన్నప్పుడు కూడా నాటకాలు ఎక్కువగా, నాటక రంగం మీద మక్కువతో ఎక్కువ నాటకాలు వేసేవారని విన్నాను. సో అది ఎలా జరుగుతుంది? సహజంగానే నాటకాలన్నా కళారంగం అన్నా చిన్నప్పటి నుంచి నాకు కాస్త ఇంట్రెస్ట్. ఆ క్రమంలోనే ఆ రోజుల్లో నాటక పరిషత్తులు ప్రధాన పాత్ర వహిస్తూ ఉండేవి. పోటీ నాటకాలు జరుగుతూ ఉండేవి. ఆ పోటీ నాటక పరిషత్తుల్లో ఎలాగైనా ప్రైజులు సాధించాలని చెప్పేసి ఆలంబనతో నాటికలు సంస్థలని స్థాపించాం. ముందు ఇండివిజువల్ సంస్థలు కళారంగాలని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ప్రజానాట్య మండలి క్రమంలో ప్రజానాట్య మండలిని దాంట్లో ఆర్గనైజేషన్లో చేరి ప్రజానాట్య మండలి పేరు మీద అనేక నాటికలు ఆడటం జరిగింది. కొన్ని నాటికలు సమిత, నేను రాముణ్ణి కాను, అలాగే ఇతర నాటికల్లో ప్రైజులు కూడా పరిషత్తుల్లో పాల్గొని ప్రైజులు కూడా సాధించడం జరిగింది. అలాగే స్పోర్ట్స్లో కూడా ఖోఖో, కబడ్డీ ఆటల్లో కూడా ఏంటంటే రాణించేవాళ్ళం. చిత్రాల హై స్కూల్లో ఖోఖోలోను, అలాగే కబడ్డీలో కూడా అనేక ప్రైజులు రావడం జరిగింది. రన్నింగ్లో కూడా ప్రైజులు వచ్చాయి, స్విమ్మింగ్లో కూడా అనేక ప్రైజులు వచ్చినాయి. అదే క్రమంలో ఏంటంటే స్కౌట్స్ అండ్ గైడ్స్లో కూడా నేను సీతారామ హై స్కూల్లో ఉన్నప్పుడు ఉన్నాము. గైడ్స్ ముంబై జాంబరీ పేరు మీద ఏంటంటే ముంబై తీసుకెళ్ళారు. ముంబై కూడా మేము వెళ్ళి 10th క్లాస్ చదివేటప్పుడే ముంబై వెళ్ళి రావటం జరిగింది స్కౌట్స్.
మీ బాల్య స్నేహితులు ఏమంటారంటే సైకిల్ వేసుకొని విజయవాడ వెళ్తా కూడా మీరు వాళ్ళని తొక్కమని వెనక్కి కూర్చొని వెళ్ళేవాళ్ళంట కదా, ఆ కంప్లైంట్లా చెప్పారు నాకు. ఇది ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళు, నేను తొక్కేవాళ్ళు, వాళ్ళు తొక్కునేవాళ్ళు. నేను ఎస్ఆర్ఆర్ కాలేజీకి సైకిల్ వేసుకెళ్ళేవాడిని. సహజం సైకిల్ మీద వెనక్కి కూర్చుంటాం, లేకపోతే నేను తొక్కడం, వాళ్ళ ముందు కూర్చుంటాం అనేది. ఎక్కువ ఏంటంటే వాళ్ళు తొక్కమని చెప్పేసి అని అంటూ ఉండేవాడు, వెనక్కి కూర్చుంటూ ఉండేవాడిని. మీరు గ్యాంగ్లు మెయింటైన్ చేసేవాళ్ళంటే గ్యాంగ్ లీడర్ మీరే అంట కదా? గ్యాంగ్ లీటర్లు ఏం లేదు, అది ఫ్రెండ్లీ ఫ్రెండ్ సర్కిల్లో అందరం కలిసి సరదా. కృష్ణానది ప్రాంతం కాబట్టి మనకు ఆ రోజుల్లో ఆ రూపాలు వేరుగా ఉండేవి, ఇప్పుడులాగా ఉండేది కాదు. ప్రశాంత వాతావరణం, సీతారాం గుడి కానీ, మేము హై స్కూల్ అక్కడే చదువుకున్నాం కాబట్టి సీతారాం గుడి, అట్లా అన్నపూర్ణ ఆశ్రమం సీతారాం గుడిలో కూడా మేము నాటకాలు వేసాం. అక్కడే రిహార్సల్ చేసేవాళ్ళు. అక్కడ ఆ గుడి యాజమాన్యం, ఆ గుడి ఆచార్యులు మొత్తం కూడా మనతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆ గుళ్ళల్లోనే మేము నాటక రిహార్సల్, అలా అన్నపూర్ణ ఆశ్రమం సీతారాం రిహార్సల్ అక్కడే చేసుకునేవాళ్ళం. అది ఒక వాతావరణం. మీరు ఏ నాటిక వేసినా సరే మీరే హీరోగా ఉండాలంట కదా, వేరే వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయరా? అదే లేదే, నాటికల్లో మీ నాటిక టీం మొత్తం మీరే సెలెక్ట్ చేసేవాళ్ళని, హీరోయిన్ల దగ్గర నుంచి విలన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మీరే సెలెక్ట్ చేసుకొని మీరే టీమ్గా ఫామ్ చేసుకొని నాటక వేసేవాళ్ళని మీ ఫ్రెండ్స్ చెప్పారు. అలాగే అందరం కలిసి టీం వర్కే ఉండే తప్ప అదే లేదు. ఆనాటి పాత్రలను బట్టి క్యారెక్టర్లు నిర్ణయించడం జరుగుతుంది తప్ప అది ఇది అనేవి లేదు. ఎక్కువగా ఏంటంటే ఒక అర్జునరావు ఒకడు, అలాగే ఇక్కడ శ్రీరాము, రామలింగేశ్వరరావు, ఇంకా ఫ్రెండ్ సర్కిల్ చచ్చిపోయాడు ఓమహేశ్వర రెడ్డి అని చెప్పేసి అతను, శివప్రసాద్ రెడ్డి అని చెప్పేసి అతను, పాపిరెడ్డి గారు అని చెప్పేసి వంశీ అకాడమీ అధినేత అతను. ఇద్దరు సర్కిల్స్ ఏంటంటే ఆయన నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. దానికి పెద్ద క్యారెక్టర్ని బట్టి క్యారెక్టర్ తప్ప ఆలీలు అనేది చెప్పి లేదు తెచ్చా. వంశీ హై స్కూల్ అధినేత పాపిరెడ్డి గారు కూడా యాక్ట్ చేసేవాళ్ళం మీతో పాటు? పాపిరెడ్డి అంటే అలాగే నంది అవార్డు తీసుకుని రామలింగేశ్వరరావు వాళ్ళు నాటకాలు వేస్తే జొన్న రామలింగేశ్వరరావు వేస్తూ ఉండేవాళ్ళు. శ్రీరామ్ అని చెప్పి, శ్రీరామ్ అని చెప్పేసి ఆయన, అర్జునరావు అని చెప్పేసి మిత్రుడు ఆయన, ఇట్లా అనేక మంది. శివప్రసాద్ రెడ్డి ఉండవల్లి సెంటర్లో ఉండేవాడు, అవుతు శివప్రసాద్ రెడ్డి అని చెప్పేసి టీమ్గా ఉండి వరకు నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళు ఫ్రెండ్లీగా. పాపిరెడ్డి గారితో హీరోయిన్గా కూడా చేయించారంటే నిజమేనా? ఎందుకని హీరోయిన్గా చేయించారు? పాపిరెడ్డికి హీరోయిన్గా ఏం చేయించలేదు, హీరోయిన్గా చేయించింది లేదు, ఏం లేదు. ఎప్పుడైనా సరదాగా ఏంటంటే ఆ వేషాలు కట్టించి ఫోటోలు తీసుకుంటూ ఉండేవాళ్ళం తప్ప అలాగేం వేషాలు వేయించింది లేదు. హీరోయిన్ వేషం ఏం కాదు, సరదాగా ఏదో వేషం వేస్తే ఫోటోలు తీసుకుంటాం అంతే తప్ప అట్లాగేం లేదు, హీరోయిన్గా వేయించలేదు. అప్పట్లోనే మీ టీం మొత్తానికి ఖర్చులు, ఎందుకంటే ఒకనొక సందర్భంలో వంశీ హై స్కూల్ అధినేత పాపిరెడ్డి గారు నాతో మాట చెప్పారు. ఏమని అంటే టీం మొత్తంలో ఏ ఖర్చు పెట్టాలన్నా శివశంకరే జేబులోంచి రూపాయి తీసేవాడు, ఆయనే డబ్బులు ఖర్చు పెట్టేవాడు అనేవాళ్ళు. సో మీకు అప్పట్లో అంత డబ్బులు ఎవరిచ్చారు? ఇంట్లో అంత సపోర్ట్ ఉండేదా? సపోర్ట్ అంటే కొన్ని సందర్భాల్లో డబ్బులు లేక చేతి ఉంగరాలు తాకట్టు పెట్టుకొని నాటకాలకు సంబంధించిన మేకప్ మ్యాన్కి, మ్యూజిక్ మ్యాన్కి, లేడీ ఆర్టిస్ట్కి డబ్బులు లేదా అప్పులు తెచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇంట్లో సహకారం ఉండేది కానీ అంటే మా అన్నయ్య గారి సహకారం ఉండేది, ఇంట్లో సహకారం ఇబ్బంది ఉండేది కాదు. డబ్బులు ఖర్చులకు ఇచ్చేవాళ్ళు, దాచుకునేవాళ్ళం తప్ప మనకి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు అవి దాచుకొని మాకు కళారంగం మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆ సందర్భం వచ్చి దానికి ఉపయోగించేవాళ్ళం. వాస్తవంగా సందాలకు కూడా వసూలు చేసేవాళ్ళం కాదు, ఫ్రెండ్ సర్కిల్లోనే తల కాసిన వేసుకునేవాళ్ళం. ఎక్కువ ఏంటంటే ఆర్గనైజ్ చేసేవాళ్ళం కాబట్టి ఆర్గనైజర్గా ఉన్న ఆ ప్రభావం ఎక్కువ నా మీద పడతా ఉండేది. కొన్ని సందర్భాల్లో ఉంగరాలు తాకట్టు పెట్టి ఇచ్చి మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత ఇడిపించుకునే పరిస్థితులకు ఆ రోజుల్లో ఉన్నాయి. అప్పులు కూడా తెచ్చి మూవ్ అయ్యాం. సినిమా రంగంలో ఏమైనా అవకాశం వచ్చిందా? ఒకసారి ఆఫర్ లెటర్ ఏదో వచ్చిందని అన్నారు ఇంట్లో. సినిమా రంగం అని చెప్పేసి ఇచ్చింది. రాజబాపులు అని చెప్పేసి మిల్క్ ప్రాజెక్ట్లో ఆయన పనిచేసేవాడు, ఆయన కాస్త ఫైనాన్సరు. సందర్భంలో ఏంటంటే ఒక సినిమా తీద్దామని చెప్పేసి కథ రచన రచయితను పట్టుకొచ్చి విజయవాడ అనుపమ హోటల్ ఉంది, ఆ హోటల్లో బస్ చేశారు వాళ్ళు. ఇక మమ్మల్ని ఇక్కడి నుంచి బాబానే మమ్మల్ని కబురు చేశారు. దాంట్లో ఆయన హీరో, నాకు సైడ్ హీరో పాత్రలు అని చెప్పేసి ప్రాసెస్ చేసి మూవ్ చేసి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది.
ఒక ప్రాసెస్ వెళ్ళి మొత్తం కూడా ప్రొడక్ట్కి వెళ్ళే సందర్భంలో ఏంటంటే ఆయనకి మరి ఆర్థిక పరిస్థితులు ఏమొచ్చినాయి కానీ తర్వాత ఇక మేము మా పనుల మీద రావటం ఇక ఆ కలయిక సరిగా జరగక అతను తర్వాత వాళ్ళు కొద్దిగా ప్రొడక్ట్ చేశారు. ఆ ప్రొడక్ట్లో ఏంటంటే మమ్మల్ని కూడా కొద్దిగా పెట్టుబడులు పెట్టమని చెప్పేసి అడిగారు. ఆ పెట్టుబడులు పెట్టి ముందుకెళ్ళాల్సినంత అవసరం ఏముంటుందని చెప్పేసి మేమే దాని నుంచి బ్యాక్ అయ్యి నువ్వు అవలా. తర్వాత రాజకీయ రంగంలో రాకముందు మీరు బస్ కండక్టర్గా చేశారా? రాజకీయం అంటే నేను 10th క్లాస్ చదివేటప్పుడే ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో ఉన్నాను. ఇంటర్మీడియట్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో ఉన్నాను. ఆ కంటిన్యూషన్లోనే ఉన్నాను. నా కుటుంబం యావత్తు కూడా ఏంటి కాంగ్రెస్ కుటుంబం. మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ కానీ మా అన్నయ్య గారు మా ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ. నేను సరే అక్కడ అమరారెడ్డి గారు, ఉండవల్ సెంటర్లో మాలికొండ ముత్యాలరావు గారు, అట్లా బండారు ముత్యాలు అని చెప్పేసి ఈ నాయకత్వం మొత్తం కూడా ఏంటంటే ఆ రోజుల్లో కాస్త వీళ్ళు క్యాపబుల్గా ఉండేవాళ్ళు. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో మేము పనిచేసేటప్పుడు కాస్త మమ్మల్ని దగ్గర తెచ్చుకొని కాస్త రాజకీయ అంశాలను కూడా చేస్తాం. కాస్త హీరోయిటిక్గా ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. అది మాకు ఆకర్షణ అయింది. దానిలో ఆ క్రమంలో ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆకర్షించడం, ఆ సందర్భాల్లోనే అనేక ఘర్షణలు. ఈ ప్రాంతం తాడేపల్లి ప్రాంతం అని చెప్పేసి అంటేనే ఆ రోజుల్లో 78, 74 నుంచి 62, 63 నుంచి కూడా ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం లాగా ఉండేది. ప్రధానంగా రౌడీ అరాచక గ్యాంగులని అణచడానికి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులు పెద్ద ఎత్తున ఏంటంటే వాళ్ళ మీద ఆందోళన పోరాటాలు చేసిన సందర్భాలు అనేక హత్యలు కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి. ఎవరైనా తాడేపల్లి ఈ పరిసర ప్రాంతాల పేరు చెప్తేనే కాస్త ఒక భయమైన పరిస్థితులు ఏర్పడే అంత క్రమంలో ఈ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగిన వాతావరణం ఉంది. ఆ ఘర్షణల వాతావరణంలో సందర్భంలో కూడా నాకు కండక్టర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని నేను. ఆ సందర్భంలో ఏంటంటే ఆ ఘర్షణలో నా మీద కూడా కొన్ని కేసులు పెట్టడం, ఆ కేసులు పెట్టిన సందర్భంలో మేము ఈ అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావటం, అండర్ గ్రౌండ్ సందర్భంగానే కండక్టర్ ఉద్యోగం పోయింది. హాజరు రావట్లేదని చెప్పేసి వాళ్ళు కండక్టర్ ఉద్యోగం నుంచి తీసేసిన పరిస్థితి. ఆ ఉద్యోగం పోయిన తర్వాత కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉన్న క్రమంలో 1981లో పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. అప్పటికే నా మీద సుమారు 12-13 కేసులు ఉండేది. నేను నెలలో సుమారు 10-12 రోజులు సగం రోజులు కేసులు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లోనే డబ్బులు లేక ఇబ్బందులు పడతా అట్లాగే ఆ కేసు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. మంగళగిరి కోర్టు, గుంటూరు కోర్టులు, అలాగే బైండ్ వార్ కేసులు ఇవన్నీ తిరగటం అనేది అదొక ప్రహసనం. ఇంట్లో ఘర్షణలో, ఇంట్లో వాతావరణం, కుటుంబాలు ఎన్ని నెట్టుకుంటూ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాం. ఇలా కేసు తిరుగుతున్న సందర్భాల్లోనే మంగళగిరి కోర్టులో కూర్చున్నప్పుడు అమరారెడ్డి గారు మేము అందరూ కూర్చున్న సందర్భాలు 81లో ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. అక్కడ మాట్లాడుకున్న సందర్భాల్లో శివశంకర్ ఉండవల్లికి నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అమరారెడ్డి గారు ఒక సూచన చేశారు. ఆ సూచనకు అనుగుణంగా ఆ రోజు మంగళగిరి ఏరియా పార్టీ పితామహుడు సింహాద్రి శివారెడ్డి గారు ఆయన కూడా ఉండవల్లిలో శివశంకర్ని మనం పోటీ పెడితే బాగుంటుంది కుర్రోడు అని చెప్పేసి 81లో నన్ను ఉండమని చెప్పేసి అంటాం. అలా మాటల సందర్భంలో ఎన్నికలు తోడుసు రావటం, నన్ను సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం పార్టీగా డిక్లేర్ చేసి నుంచోమని చెప్పడం. దాంట్లో అప్పటికే పార్టీలో అంతర్గతంగా నిన్నగాక మొన్న వచ్చారు పిల్లోడు ఆడికెత్తం ఏంటి అని చెప్పేసి సీనియర్స్ అడ్డా తిరగటం, వాళ్ళందరినీ కూడా అట్లా కాదు ఈయన ఉంటే మన గెలవడానికి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి సింహాద్రి శివారెడ్డి గారు చొరవ తీసుకొని అప్పుడు ఆ పార్టీ నేను సభ్యుడు కూడా కాదు అప్పటికి ఎస్ఎఫ్ఐలోను డివైఎఫ్ఐలోను ఆంధ్ర ప్రజానాట్య మండలి మూడిట్లో కూడా డివిజన్ స్థాయి మంగళగిరి డివిజన్ ఏరియా పెద్ద అమరావతి దగ్గర నుంచి పెద్ద కాకాని మండలం దగ్గర నుంచి దుగ్గిరాల దాకా మొత్తం కూడా పెద్ద ఆర్గనైజేషన్ ఉండేది. దానికి యువజన సంఘం అధ్యక్షుడిగా చేశాను, ప్రజానాట్య మండలి కార్యదర్శిగా చేశాను. ఇట్లా ఈ పదవిలో ఉన్నా తప్ప అప్పటికి నేను పార్టీ సభ్యత్వం నాకు రాలేదు. నేను 81 తర్వాత నాకు సభ్యత్వం ఇచ్చారు 80లో. ఆ సందర్భంలోనే ఆ శాఖల్ని పార్టీని అన్ని ఒప్పించి ఆయన వాళ్ళందరినీ జోకొట్టుకొని నన్ను సర్పంచ్ అభ్యర్థిగా రంగంలోకి పెట్టడం. ఎంత అప్పుడు మీ వయసు ఎంత? 81లో? 81లో నాది 58 నా డేట్ ఆఫ్ బర్త్. అప్పటికి 24, 25 ఉన్నాయి. 24 సంవత్సరాలు, 24, 25 ఉన్నాయి.
ఉంచున్నాం. కానీ ఇంట్లో వ్యతిరేకత, మా బావగారు, మా అమ్మ, మా అన్నయ్య, అట్లాగే మా బంధువులు మొత్తం కూడా మాకు మామ వరుస అవుతాడు గోపాలం వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి ఆయన్ని అభ్యర్థిగా పెట్టారు. ఆయన పెద్ద గోపాలం మున్సిబు గారికి అన్న అయినా ఊళ్ళో పెద్ద తలకాయి. ఆయన మీద నువ్వు పోటీ ఏంటరా అని చెప్పేసి నా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేసి పోటీ విరమింపు చేసుకోవాలి, నువ్వు పోటీ చేస్తే బాగుండదని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేసి నామినేషన్ ఉత్తరాలు చేయించాలని చెప్పారు. ఈ క్రమంలో ఏంటంటే నామినేషన్ ఉత్తరాల రోజు నన్ను పార్టీ వాళ్ళు పక్కకు తీసుకెళ్ళి, ఆ రోజు అసలు ఆ నామినేషన్ ఉత్తరాల రోజు నా గ్రామంలో లేకుండా పక్కకు తీసుకెళ్ళి నేను పక్కకి వెళ్ళిపోవటం. ఆ ఉత్తరాల టైం అయిపోయిన తర్వాత ఈ గత్యంతరమైన పరిస్థితుల్లో నేను రంగంలో ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ క్రమంలో ఏంటంటే అసలు వాళ్ళు నన్ను గెలుస్తామని చెప్పేసి అంచనా వాళ్ళకి లేదు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు, ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. ఒక చిన్న రిక్షా బండికి ఒక మైక్ పెట్టుకొని జొన్న రాలంగేశ్వరరావు ప్రచారం మైక్ కూర్చొని మాకు కళ్ళజోడు అనుకుంటా అప్పుడు వచ్చింది గుర్తు, మేమే గుడ్డ తీసుకొని ఆ గుడ్డ మీద ఆ కళ్ళజోడు గుర్తు వేసుకొని గుర్తు కట్టుకొని ఆ పాప ఆయన కట్టేసి ఆ రిక్షాకి ఆ మైక్ ఇచ్చి అలా ప్రచారం చేసాం. అంతే ఇక మా ప్రచారం, ఇక ఏమి లేదు. వాళ్ళు కూడా ప్రత్యర్థి అభ్యర్థులు కూడా ఏంటంటే మమ్మల్ని లెక్కలో తీసుకోలేదు. అది కలిసి వచ్చిందేమో మరి మాకు అర్థం కాలేదు. ఆ పోటాపోటీలో అప్పటికీ మళ్ళీ నన్ను పోటీ నుంచి విరమించుకోమని చెప్పేసి ప్రచారం వద్దని చెప్పేసి కూడా మా సామాజిక వర్గం నుంచి పెద్ద ఒత్తిడి వచ్చింది, మా బంధుత్వం నుంచి కూడా పెద్ద ఒత్తిడి వచ్చింది. సరే ఎన్నిటినీ తట్టుకొని పార్టీ అండతో నిలబడి ఏంటంటే రంగంలో ఉండటం. ప్రధానంగా ఆ రోజు గ్రామంలో ఉన్న వైరుధ్యాలు, సామాజిక వైరుధ్యాలు బాగా పనిచేసి ఉంటాయి. రజక సంఘం వాళ్ళు మొత్తం కూడా యావత్తు మా వెనక నిలబడ్డారు. అలాగే బీసీలు, యాదవులు కానీ, అలాగే ఎస్టీలు, అలాగే కమ్మ సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే రెడ్లు, ప్రధానంగా రెడ్లు ఓన్ చేసుకున్నారు. రెడ్లు మొత్తం కూడా ఓన్ చేసుకొని పనిచేశారు. అట్లాగే ఈ సామాజిక వర్గం సామాజిక వర్గంకి వచ్చారు ఏంటంటే నా బంధువర్గం కానీ, నా ఆర్పీలు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఒకళ్ళిద్దరూ పక్కకి వెళ్ళినా కూడా ఏంటంటే మన అనే నన్ను ఓన్ చేసుకుంటాం వల్ల పల్లెలు ప్రధానంగా దళితవాడలో ఏంటంటే సంపూర్ణంగా మా ఎడల విశ్వాసాన్ని ఉంచారు. ఆ రోజు ఏంటంటే మాకు 7 వార్డులు అనుకుంటాను, 7 వార్డులే ఉన్నాయి. 6 వార్డులు మేము గెలిచాం, 1 వార్డే వాళ్ళు గెలిచారు. 7 ఓట్ల మెజార్టీతో నేను గెలిచాను. ఒక 7 ఓట్ల మెజార్టీతోనే. అప్పటి వరకు అంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారా మొత్తం ఊరంతా, సర్పంచులు కానీ వీళ్ళందరూ? ఎవరు లేరు. ఉండవేలి గ్రామం అంటే కాంగ్రెస్ విలేజ్. కాంగ్రెస్ అంటే ఉండవేలి అంటే కాంగ్రెస్. తాడేపల్లి కూడా అలానే ఉండేదా? తాడేపల్లి అప్పటికే ఆల్రెడీ అంతకుముందు అమరారెడ్డి గారు సర్పంచ్ చేశారు ఇక్కడ. తర్వాత లొడగల కనకయ్య, వామపక్ష పార్టీలు లొడగల కనకయ్య భారీ పైడి తల్లి ఇక్కడ సర్పంచ్ చేసింది. తాడేపల్లి ప్రభావం వేరు. తాడేపల్లిలో కమ్యూనిస్టు ప్రభావం ఉంది. అసలు ఉండవేలిలో కమ్యూనిస్టు జెండాలు పెడితే పీకి బావిలో పడేసిన ఘటనలు ఉన్నాయి. జెండా పెట్టనివ్వలే ఉండవేలిలో. కమ్యూనిస్టు పార్టీ జెండా ఉండవేలిలో పెట్టనివ్వలేదు అసలు. ఆ పరిస్థితులు ఏంటంటే శివారెడ్డి గారి వ్యూహాత్మక ప్రభావం వల్ల ఏంటంటే అక్కడ ఆ గ్రామంలో సర్పంచ్గా మనం గెలవటం, నేను గెలవటమే కాదు, అక్కడ పెనమాకలో కళ్ళం పుల్లారెడ్డి, అలాగే కుంజిరిపల్లి బండారు కృష్ణమూర్తి అని చెప్పేసి మా పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలటం. అలాగే పాతూరులో లోకిపర్తి చలపతిరావు, అట్లాగే కొనలకొండలో ఒకళ్ళు, ఒడ్డేసల్లో భిక్షాలు అని చెప్పేసి, అట్లా కృష్ణనగర్లో తాడేపల్లి విడిగా కృష్ణనగర్ పంచాయతీ ఉండేది. కృష్ణనగర్లో పంచాయతీలో ఇట్లా ఏంటంటే సుమారు 6-7 పంచాయతీల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలవటం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంచుకోటలో కమ్యూనిస్ట్ జెండా పాతింది మీరే ఉండవెల్లి గ్రామం. ఉండవెల్లి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం పార్టీ నిలబడింది. ప్రధానంగా తట్టుకొని కాంగ్రెస్ యొక్క పోటీని తట్టుకొని నిలబడగలిగింది.
వాళ్ళ డబ్బుని వాళ్ళ బూర్జువా పార్టీని తట్టుకొని అందరినీ ఎదిరించి అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కావచ్చు, బీసీలు కావచ్చు, అందరూ మీకు మీ వెనక ఉంచున్నారు. ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ, ఓసీలు కావచ్చు, కాపులు కావచ్చు, అందరూ. అప్పట్లో మీకు వంగవీటి మోహన్ రంగతో పరిచయాలు ఏమైనా ఉన్నాయా? రాధ రంగా కాదు, అప్పుడు వంగవీటి రాధ గారు. ఆ రాధా గారితో పరిచయాలు ఉన్నాయి. ఆయన ఉండవిల్లి వస్తపోయిన వాళ్ళు, ఉండవిల్లి వాళ్ళు కూడా ఎక్కువ మంది రాధా గారి దగ్గరికి వెళ్ళి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉన్నాయి కొద్దిగా. డాంగే గారి పెళ్ళి రంగా గారి దగ్గర నుంచి చేయించారని అన్నారు, నిజమేనా? రాధా కాదు, రంగా కాదు, రాధా పెళ్ళికి వచ్చాడమంట. మానికొండ ముత్యాలరావు గారి హత్య, ఆ హత్య ఒక్కసారిగా తాడేపల్లి రాజకీయాలు మొత్తాన్ని పూర్తిగా మార్చేసింది. దాని తర్వాత వెంటనే మీలో స్నేహితుడిగా ఉన్న ఒక వ్యక్తి డాంగే గారు, ఆయన వెంటనే అరెస్ట్ అవ్వడం, వెంటనే ఇంకో హత్య జరగడం, ఇవన్నీ మీ మీద, మీ ఫ్రెండ్షిప్ మీద ఇంపాక్ట్ జరిగినాయా? మీ స్నేహితుల మధ్య కావచ్చు. అది వాస్తవంగా మేము పిల్లలు, మాకంత వాటి మీద అండర్స్టాండింగ్ కూడా ఏమి లేదు ఆ రోజుల్లో. వాస్తవంగా మానికొండ ముత్యాలరావు ఒక పక్కన, అమరారెడ్డి గారు ఒక పక్కన, బండారు ముత్యాలు, ఇది ఒక పక్కన డేవిడ్, వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ మూల స్తంభాలు. ముఠా వర్కర్స్ విభేదాలు ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పోలకమూడ దాకా ముఠా వర్కర్స్ విభేదాలు కానీ, అలాగే ఆయన నాయకత్వ ఆధిపత్య పోరు ప్రధానంగా రంగులోకి వచ్చేసి ఒంటెద్దు పోకడలు పోవటం వలన ఆయన పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు అవలంబించడం వల్ల ఏంటంటే అతన్ని పార్టీని సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత ఆయన పార్టీకి ఇది ఎడల సిపిఐ పార్టీలో చేరిన తర్వాత అనేక ఘర్షణలు దారి తీసి రావటం, ఆ సందర్భాల్లోనే జరిగిన ఘటనలు. ఈ లారీలు 2 తగలబెట్టారు, మా లారీలు 2 లారీలు తగలబెట్టారు. నా ఉద్యోగం పోయింది, 2 లారీలు తగలబెట్టడం జరిగింది. ఆర్థికంగా ఆస్తి నష్టం జరిగిన క్రమాలు ఇవన్నీ. అలాగే ఆ తగాదలో మేము సబ్ జైల్లో ఉన్నాం. మానికొండ ముత్యాలరావు మర్డర్ జరిగినప్పుడు, హత్య జరిగినప్పుడు మేము, అమరారెడ్డి గారు, మేమంతా విజయవాడ మంగళగిరి కోర్టు సబ్ జైల్లో ఉన్నాం. మేము సబ్ జైల్లో ఉన్నప్పుడు ఆ మర్డర్ జరిగింది. ఇది ఎవరు చేశారంటే సార్ కేసు పెట్టారు. ఆ కేసులో కూడా కావాలని మా బావగారు మా వెంకటేశ్వర, అలాగే మా తమ్ముడు జొన్న సాంబయ్య, అసలు వాళ్ళకి సంబంధం లేవు, అసలు ఆ రాజకీయాల్లో కూడా వాళ్ళ సంబంధం లేవు. నా మీద వ్యతిరేకతతో కావాలని వాళ్ళిద్దరు కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ చేశారు. అలాగే జొన్న అనంత శివరావు, బీడబ్ల్యూ వర్క్షాప్లో ఎంప్లాయ్, అతన్ని ఊళ్ళో ఇన్వాల్వ్ చేశారు. చాలా కష్టాలు పడ్డారు పాపం. మరి ఆ కేసులో, మర్డర్ కేసులో ఇన్వాల్వ్, కేసు కొట్టేశారు. తర్వాత ఆ క్రమంలో అనేక జరిగినాయి ప్రాసెస్. సరే అదే ఆ తర్వాత వాళ్ళు సిపిఐలోకి వెళ్ళారు. వాళ్ళ పని వాళ్ళు, మన పని మన. దాంట్లో ఫ్రెండ్షిప్ ఏముంటుంది, ఇంకా పార్టీ ఆర్గనైజేషన్ తర్వాత స్నేహం ఏముంటుంది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఆ స్నేహం రొటీన్గా మారింది, అంతే. అంత పెద్ద ధర్నాలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? కేసులు పెడతామన్నారు, ఆ కేసులు ఇవి నిలబడకుండా కొట్టేస్తామన్నారు. పోయిన సంవత్సరం 2 కేసులు కొట్టేశారు, అంత మీద 3 కేసులు కొట్టేసి మొత్తం 5-6 కేసులు ఉన్నాయి. 5-6 కేసులు కొట్టేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక కేసు ఉన్నట్టు ఉంది. మొన్న నెల క్రితం ఒక కేసు కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు ఏదో లేదు. వెంకటరెడ్డి గారు చెప్తాడు, నన్ను పోలీసులు రమ్మన్నారు సంతకం పెడతానికి, బైపాస్ లేదు రాస్తారగా చేసా, కేసు ఉందని చెప్పేసి అలా చెప్పారు. ఇంకంటే ఇంకో కేసు ఇప్పుడే రిజిస్టర్ అయింది. ఆ కేసులో రొటీన్ ఇక అది. మేక అమరారెడ్డి గారి హత్య తర్వాత చాలా నిశ్శబ్దంగా వాతావరణంలో ఉండగా మళ్ళా మరో హత్య, మాలకొండారెడ్డి గారి హత్య. ఆ హత్య గల కారణాలు, ఎందుకంటే మాలకొండారెడ్డి గారి హత్యకు ముందు ఎంపీటీసీ ఎన్నికల్లో వేమారెడ్డి గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొన్ని గొడవలు జరిగినాయి, వాళ్ళ కార్లు కూడా తగలబడ్డాయి. ఈ క్రమంలో ఆయన హత్య ఆరోపణలు, ముఖ్యంగా ఆరోపణలు వేమారెడ్డి గారి మీదుగా ఎక్కువగా వచ్చాయి. దాని మీద మీ కామెంట్ ఏంటి? మాలకొండారెడ్డి ఒక ప్రజానాయకుడు. జనాలు ఆ ప్రాంతంలో మంచి విశ్వసనీయత గల నాయకుడు. మనిషి ప్రజ తల్లో నాలుగులాగా ఎవరికి సహాయం కావాలని చేసేవాడు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి ఒక ముఠా కార్మికుడిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి పార్టీ నాయకుడిగా ఎదిగి కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కాస్త ప్లాట్లు కొనుక్కొని ఆ ప్రాంతంలో అనేక మందికి, పేదవాళ్ళకి సహాయ సహకారం అందిస్తూ ఉన్నాడు. అలాగే మణిపాల్ హాస్పిటల్లో డాక్టర్లతో అనుసంధానం పెట్టుకొని ఎవరన్నా
ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో, హాస్పిటల్ కాడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడంలో నిమగ్నమైన పరిస్థితి. అలాగే రొటీన్గా సేవా కార్యక్రమాల్లో కూడా మాలకొండారెడ్డి పాత్ర గణనీయమైంది. ఉర్దూ పాఠశాల కోసం స్థలం లేకపోతే ఉర్దూ పాఠశాలకు ఆయన సొంత స్థలం ఇచ్చి పాఠశాల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాడు, సర్వీస్ మోటివ్. ఆ క్రమంలోనే అక్కడ రోడ్డు కావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ రోడ్డు విషయంలో కానీ, అలాగే ఆనాడు జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో యామారెడ్డి వెంకటరెడ్డి పోటీ పడిన సందర్భంలో యామారెడ్డి ఓడిపోవడం, వెంకటరెడ్డి గెలవడం. వెంకటరెడ్డి గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ యాక్ట్ చేయాలని చెప్పేసి క్రమంలో జడ్పీ నుంచి పాతూరు నాగభూషణ్ రెడ్డి కొంత గ్రాంట్ తీసుకొచ్చేసి ఆ కరకట్ట రోడ్డు 8 అనేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు కూడా కంటకింపుగా జరిగింది. అంత ఆ రోడ్డు బతుకులతో గుంటలతో చాలా ఇబ్బందికరమైన రోడ్డు అది. ఆ రోడ్డుని ఏంటంటే తార్ రోడ్డుగా నిర్మాణం చేసే సందర్భం ఏంటంటే అలా ఉనికే ప్రశాంతకమైన పరిస్థితి వచ్చిన సందర్భాల్లో జరిగిన హత్య అది. సరే ఎవరు జరిగింది ఏంటి కేసు పెట్టాం, కొంతమందికి శిక్షలు పడినట్టు ఉన్నాయి. ఎవరి పాత్ర ఏంటని చెప్పేసి ప్రజలు సమక్షంలో అందరికీ తెలిసిన క్రమమే దాన్ని మనం ఆలోచనాపరం ఎట్లా జరిగింది ఏంటని చెప్పేసి అనేది ప్రజలందరూ తెలిసిన నగ్న సత్యం అది, ఎవరు చేయించారని చెప్పేసి. ఏదైనా కూడా భవిష్యత్తు ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే కాలక్రమంలో పక్కకి వెళ్ళిపోయేవాడే తప్ప రాజకీయాలు హత్యా రాజకీయాలు ప్రోత్సహించేవాడు ఎవడో కూడా రాజకీయాలు నిలబడే పరిస్థితి ఉండదు, ఇది సత్యం. ఒకసారి వేమారెడ్డి గారితో ఒక ఇంటర్వ్యూలో కమ్యూనిస్టులు మేము ఎక్కువగా ఆకర్షించాం, మా కాంగ్రెస్ పార్టీలో మ్యాక్సిమం మెంబర్స్ కమ్యూనిస్టులు ఉన్నారు అని అన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? వాస్తవ కమ్యూనిస్టు పార్టీ నుంచి మా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వాళ్ళు ఎర్ర తివాసి పరిచి ప్రోత్సాహం ఇచ్చారు. మాకు పరిసరాలు వాళ్ళకి పనికి వచ్చారు. ఏది ఇక్కడి నుంచి కృష్ణారెడ్డి అన్న ఆయన తీసుకెళ్ళినా కానీ, అలాగే గ్రామాల్లో కూడా అనేక మంది మా ఆర్గనైజేషన్ నుంచి పక్కకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ నాయకులు అవుతూ ఉన్నారు. అన్నీ నేర్చుకుని ఇక్కడ కాస్త పటుత్వాలు ప్రజలలో మంచి ఇది సంపాదించుకున్న లీడర్షిప్ సంపాదించుకున్న తర్వాత మా ఆర్గనైజేషన్లో వచ్చిన ఈ భేదాలు కానీ, లేకపోతే మేము వాళ్ళని సస్పెండ్ చేసిన అంశాల్లో కానీ అంటే పక్కెళ్ళిన ఘటనలు ఉన్నాయి. అలానే వేమారెడ్డి గారి యొక్క మరో ప్రధాన ఆరోపణ ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం కమ్యూనిస్టులే అన్నారు. ఆయన ఎక్కువ ఆశపడి ఎక్కువ డబ్బులు అడగడం మూలంగానే, కాంపన్సేషన్ ఎక్కువ అడగడం మూలంగానే అది వెనక్కి వెళ్ళింది. దీనికి ఒక కారణం, ఫెయిల్యూర్కి ప్రధాన కారణం కమ్యూనిస్టులు అని చెప్పేసి మీ వైపే వీలు చూపించారు. దాని మీద మీ కామెంట్? సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు పరిస్థితికి వచ్చేటప్పుడు ఏంటంటే అసలు ఒకప్పుడు ఏంటంటే ఆ ఏరియా కృష్ణనగర్ ఏరియా మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా, అనేక పరిశ్రమలు ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద పెట్టిన ఆంక్షల ప్రభావం, పెద్ద పెద్ద సంస్థల రంగంలోకి వచ్చిన తర్వాత మిషనరీ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెట్టిన తర్వాత ఆ పోటీకి తట్టుకోలేకపోగా ఇవన్నీ పోయినాయి. కమ్యూనిస్టుల వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీలు పోయినాయి అని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు పెట్టారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్థిక విధానాల ప్రభావం వలన ఇవన్నీ మూతపడినాయి తప్ప వాస్తవం ఇక్కడ కమ్యూనిస్టులు లేకపోతే కమ్యూనిస్టులు సమ్మెలు స్ట్రైకుల వల్ల ఏది మోసం ఇబ్బంది పడాల ఏ ఫ్యాక్టరీ కూడా మూతపడదు. సగారుగా మేము చెప్పుకోగలుగుతాం, గర్వంగా కూడా చెప్పుకుంటాం. ఇక్కడ మా ఉద్యమం వల్ల అసలు ఎలాంటి గొడవలు లేకుండా ఫ్యాక్టరీలు నడవగలిగింది. సిమెంట్ ఫ్యాక్టరీ మూత కూడా అంటే ఆ పోటీని తట్టుకోలేక ఫ్యాక్టరీని ఎత్తేయాలని చెప్పేసి ఆకాంక్షతో అట్లాగే ఇక్కడికి వచ్చి కోరు తెచ్చుకునే దాంట్లో కూడా అది చాలా లాంగ్ నుంచి దూరం నుంచి గనులు లేక ఎక్కడి నుంచి కోరు తెచ్చుకోవటం వల్ల ఆ కాస్ట్ అదనపు కాస్ట్ అవుతుందని చెప్పేసి క్రమంలో దీన్ని మూసేయటానికి ఆయన ప్రయత్నం చేసేదాడు. ఆ కాంపన్సేషన్ విషయంలో యాజమాన్యానికి కార్మికులకి అనేక సందర్భ చర్చలు జరిగినాయి. ఆ కాంపన్సేషన్ ఇప్పటికీ ఇవ్వలేదు. అనేక సార్లు మేము ఘర్షణ పడ్డాం, కోర్టులకు వెళ్ళాం. సుమారు దానికంటే 1-2 సంవత్సరాలు మేము రిలే దీక్షలు కొనసాగించాం. ఇప్పటికి కూడా అది కోర్టుల కేసు నడుస్తూ ఉంది. వాళ్ళ యాజమాన్యం కార్మికుల్ని చిన్న చూపు చూస్తూ వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని హరించే క్రమం తప్ప అది మొత్తం కూడా ఏంటంటే పాలసీ మ్యాటర్, అది కార్పొరేట్ సంస్థల పాలసీ కార్మికులు అనగతొక్కడం అని చెప్పేసి ఆ క్రమంలోనే అది జరిగింది తప్ప ఎవరు దాన్ని ఎన్ఆర్ఐలు కొనుక్కున్నారు. ఆ స్థలం మొత్తం కూడా పేదవాళ్ళకి ఇవ్వాల. ఈ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు కూడా చూస్తూ ఊరుకుంది తప్ప ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈ కార్మికులకి ఇంత సహాయం కూడా చేసిన పరిస్థితి లేదు. ఏమన్నా కొద్దిగా కాస్త ఆ యూనియన్స్
నిలబడి సిఐటి ఆర్గనైజేషన్, సిమెంట్ ఫ్యాక్టరీ ఆర్గనైజేషన్ నిలబడి ఇప్పటికి కూడా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. కోర్టులు అది జరుగుతూ ఉంది. మరో ప్రధాన ఆరోపణ వేమారెడ్డి గారు చేసింది, కమ్యూనిస్టులు అభివృద్ధికి వ్యతిరేకులు, అందుకనే తాడేపల్లిని మున్సిపాలిటీలో చేయడానికి వ్యతిరేకించారని అన్నారు. నిజమేనా? 1981కి ముందు తాడేపల్లిలో వాతావరణం ఎలా ఉండేది? ఘర్షణలో ఎక్కడ ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడైతే అధికంగా సర్పంచులు తాడేపల్లిలో అమరారెడ్డి గారు ఓడిపోయిన ఆ తర్వాత మళ్ళీ మేకా కోటిరెడ్డి ఇక్కడ గెలిచాడు. మళ్ళీ నేను అక్కడ ఉండవల్లిలో నేను సర్పంచ్గా గెలిచిన, అక్కడ అలివేలు మంగమ్మ అని చెప్పేసి పెనమగల గెలిచింది, అక్కడ డోకిపర్తి చలపతిరావు. మేము ఆ కంటిన్యూషన్ 81 నుంచి ఇక్కడ సర్పంచ్లుగా సిపిఎం పార్టీ సర్పంచ్లు గెలవటం వలన 81 దాకా 80-81 దాకా జరిగిన ఘర్షణలు మొత్తం కూడా అరికట్టగలిగాం. పోలీస్ స్టేషన్లకు తగాదాలు రాకుండా ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లోనే తగాదాలు మొత్తం కూడా అక్కడే మేమే కూర్చొని పరిష్కారాలు చేసి పోలీస్ స్టేషన్లో రాకలు కూడా తగ్గించాం. అలాగే ఏదైతే గత ఘర్షణ వాతావరణం ఉందో ఆ వాతావరణం ఏమీ లేకుండా తాడేపల్లిలో ఒక పీస్ఫుల్ మైండ్ తీసుకురావడానికి ప్రధాన కారణం కమ్యూనిస్ట్ పార్టీ, ఇక్కడ మార్క్సిస్టులు. మేము బలోపేతం అవటం, మా సర్పంచులు అనేక మంది ఇక్కడ గెలవటం, ఆ సందర్భంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ప్రధాన పాత్ర మాది. తాడేపల్లిలో కోటిరెడ్డి గెలిచిన తర్వాత రోడ్లు వేసిన సందర్భంలో కానీ ఉండవేలిలో 7 గుడ్డి దీపాలు ఉన్నాయి. రోడ్లు లేవు, డొంకలు లేవు, మోకాళ్ళ లోతు నీళ్లు ఉండే పరిస్థితి. ఇక్కడ రోడ్లు మొత్తం కూడా ప్రధాన రోడ్లు ఉండవేలి రామారాయణ దగ్గర నుంచి వెళ్ళి రెడ్ల బజార్ రోడ్డు కాలు పెడతలకి వెళ్ళలేదు. ఉండవేలి పల్లెలోకి రోడ్డు వెళ్ళాలని చెప్పేసి అంటే ఉండవల్లి సెంటర్లో మోటార్ సైకిల్ పెట్టుకొని సైకిల్ ఇక్కడ పెట్టుకొని నడుచుకొని వెళ్ళాలి, లేదా సైకిల్ మోసుకెళ్లాల్సిన పరిస్థితుల నుంచి ఒక మౌలిక రూపాన్ని ఈ మండలంలో మార్చిన చరిత్ర సిపిఎం పార్టీ సర్పంచ్లు సిపిఎం పార్టీకి ఉంది. అభివృద్ధిలో కీలక పాత్ర వహించింది సిపిఎం వాళ్ళే. ఇది ఎవరో ఎన్ని మాటలు కూర్చున్నా కూడా అంటే దగ్గర సత్యాలయ్యి. కమ్యూనిస్టులు అభివృద్ధి అనేది చెప్పండి దృష్టికి ఇప్పటికీ మేము వేసిన రోడ్లు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ మేము 81 వేసిందో లేకపోతే 90 వేసిన రోడ్లను పరిశీలించమని ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తాం. మా రోడ్లు ఇప్పటికి కొన్ని రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్గా మీరు వేసిన రోడ్లు ఎలా ఉన్నాయి పరిశీలించుకుంటే అభివృద్ధి నిరోధకులు ఎవరెవరో ఇప్పటికి స్పష్టం అవుతుంది. మరి మేము నార్మల్గా ఇప్పుడున్న ఎలక్షన్స్లో ఒక్కసారి గెలవడానికే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది. అటువంటిది మీరు 3 సార్లు మిమ్మల్ని గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు. కారణం ఏమంటారు? అది కూడా కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న గ్రామంలో, కాంగ్రెస్ వాళ్ళు ఆధిక్యం ఉన్న జిల్లాలో, అలానే మండలంలో, నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ రోజు విలువలు, ఆ రోజు అభివృద్ధి చూసి, అలాగే పార్టీ రహితంగా పలానా వాళ్ళు ఉంటే అభివృద్ధి జరుగుతానికి ఆస్కారాలు ఉన్నాయి, వివాదాలు తావు లేకుండా చేయగలుగుతారు, కుల మతాలకు అతీతంగా ఏ విధంగా కూడా వివక్షత లేకుండా ఉండగలుగుతారని చెప్పేసి అభిప్రాయం ఏంటంటే ప్రజానీకంలో ఉంది. అలాగే డబ్బుకు అమ్ముడిపోయే గుణాలు ఆ రోజు రాల, ఇంకా మనీ పాలిటిక్స్ నడవల. ఇంకా అప్పటికి ఏంటంటే విలువలు ఉన్నాయి, మనిషిని మనిషిగా గౌరవించే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏంటంటే ఒకళ్ళంటే పరస్పరం గౌరవించుకునే గుణాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ క్రమంలో కమ్యూనిస్టులు చేసిన పరిపాలన 81లో చేసిన పరిపాలన తర్వాత మళ్ళీ రెండోసారి ఎన్నికలకు కూడా వాళ్ళు బేరీ చేసుకున్న సందర్భాలలో గత పాలకులు 81కి ముందు ఉన్న పాలకులు చేసిన దానికి మేము చేసిన దానికి పోల్చుకున్నప్పుడు ఏంటంటే నక్కకి నాగాలకు ఉన్నంత డిఫరెన్స్లు ఉన్నాయి. అందుకని ఏంటంటే ప్రజలు మమ్మల్ని ఆహ్వానించగలిగారు. మేము 3 సార్లు పైసా ఖర్చులు లేకుండా, ఆ రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా మహామహులు నా మీద తర్వాత గోపాల వెంకటేశ్వర గారు పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు మున్సుబు, మా ఊరికి మున్సుబు అంటే రారాజు లాంటి వాళ్ళు. వ్యవస్థ మొత్తం కేంద్ర వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది. వాళ్ళ మాట వినేవాళ్ళు పల్లెల దగ్గర నుంచి కింద నుంచి పోయేదాకా అందరూ కూడా. ఆయన రెండోసారి ఆయనతో పోటీ నాకు సుమారు ఏంటంటే 350-400 ఓట్లతో మళ్ళీ అదనంగా గెలిచాము. మెజార్టీ ఫస్ట్ టైంలో 7 ఓట్లు గెలిచిన, రెండోసారి వచ్చరికి 324 ఓట్లు గెలిచారు. మూడోసారి ఎన్నికల సందర్భంలో అంటే పులిగుత్తి సాంబశివరావు అని చెప్పేసి అనేది పెట్టారు. ఆయన లారీ ఓనరు, లారీ ఆఫీసులు ఉన్నాయి, పార్సిల్ ఆఫీసులు ఉన్నాయి. డబ్బు గణనీయంగా ఖర్చు పెట్టారు. రెండో ఎన్నికల్లో కూడా అంత డబ్బు గణనీయంగా ఖర్చు పెట్టేది. కానీ థర్డ్ టైం ఎన్నికల్లో మాత్రం ఏంటంటే డబ్బు లక్షలు, ఆ రోజుల్లో లక్షలు గుమ్మరించారు. కార్యకర్తలకు విపరీతం ఖర్చు పెట్టారు. చీరలు పెంచాము, అలా ఎట్లాగైనా ఓడించాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున
ప్రచారాలు నిర్వహించి డబ్బులు ఖర్చు పెట్టారు. అప్పటికీ ఏంటంటే ప్రజల్లో మా మీద ఉన్న ఆదరణ, ఆప్యాయత, అనురాగం, నమ్మకం. మళ్ళీ ఆ రోజు అంటే 14 ఓట్లతో మేము గెలిచాం. మళ్ళీ ఓట్లు అంత 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 పోటాపోటీలో కూడా ఏంటంటే ఆ 14 ఓట్లతో గెలవడం జరిగింది. ఫస్ట్ ఎలక్షన్స్లో మీరు 24 సంవత్సరాల వయసులో మీరు నుంచిన ఎలక్షన్స్లో ఎంత ఖర్చు పెట్టారు? మీ ఖర్చు ఎంత? ఎలక్షన్స్ ఖర్చు, ఉండవల్లి గ్రామానికి ఎలక్షన్ ఖర్చు సిపిఎం పార్టీ తరఫున ఎంత పెట్టారు సుమారుగా గుర్తుందా? ఏమంటే 70-50 రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాం. 50 రూపాయలు. సెకండ్ టైం ఎలక్షన్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? 3 వేలు ఖర్చు పెట్టి ఉంటాం. మూడోసారి ఖర్చు పెట్టి ఉంటాం, చెప్పకూడదు కదా. ఖర్చు పెట్టినా కూడా అంటే చాలా. అవతల వాళ్ళు ఖర్చు పెట్టిన దానిలో 5% కాదు, 2%. 2%. ఓకే, మీరు ఖర్చు పెట్టిన అవతల వాళ్ళు ఖర్చు పెట్టిన దానిలో 2% అంటే వామ్మో చాలా తక్కువ కదా. ఏమంటారు 2,000-3,000 ఏమో. టీలు కూడా వాళ్ళే మా 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 కార్యకర్తలకి టీలు వాళ్ళే తెచ్చుకుంటారు. టిఫిన్ వాళ్ళు ఇంట్లో తినొచ్చేవాళ్ళు. ఏం చేసి మేము ఖర్చు పెట్టేది ఏంటంటే ఆ పోస్టర్కి, ఆ డోర్ పోస్టర్కి, డోర్ అంటిస్తాం కదా, డోర్ పోస్టర్ అంటిస్తాం కదా, స్లిప్పులకి, డోర్ పోస్టర్లకి, ఏదైనా చిన్న పాంప్లెట్లకి, లేకపోతే 6-4 జెండాలు కట్టుకుంటాంగా. ఆ సింబల్ వచ్చింది కదా, వార్డు నెంబర్ సింబల్, ఆ సింబల్ కట్టుకుని వెళ్తారు. ఆడికి ఖర్చు తప్ప ఇంకా మాకేం ఖర్చు లేదు. మాకు అదనం ఖర్చు ఏముంటుంది. ఓట్లకి డబ్బులు ఇచ్చే పని లేదు. మేము పొలాలు, ఉప్మాలు, టిఫిన్లు పెట్టే పరిస్థితి లేదు, టీలు ఇచ్చే పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కానీ, మా మీద అభిమానం ఉన్నవాళ్ళు కానీ, మమ్మల్ని గెలవాలని కోరుకునే వాళ్ళు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని, రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పని చేయటం వల్ల మేము 3 సార్లు ఎన్నికలు నిలబడగలిగాం తప్ప మన జేబులో డబ్బులు ఖర్చుకొని పెట్టుకోవటం అంటే మన వల్ల అయ్యే పనే కాదు. ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు చూస్తూ ఉంటే ఏంటంటే ఎన్నికల్లో మనీ పాలిటిక్స్ వచ్చేసిన తర్వాత అసలు మనీ పాలిటిక్స్ కాదు, మొత్తం కూడా అసలు వ్యాపారస్తులు ఎన్నికల రంగంలో వచ్చిన తర్వాత మా ఖర్చులు చూస్తూ ఉన్నాం ఎలా జరుగుతాయి ఏంటో. అందుకనే కమ్యూనిస్టులకు ఒక్క సీటు కూడా తెలుగు రాష్ట్రాలు రాకుండా పోయింది, ముఖ్యంగా సిపిఎం పార్టీకి. ప్రధాన కారణం ఇదే అయి ఉండొచ్చా? ప్రధాన కారణం అని చెప్పేసి అంటే ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తూ ఉన్న సందర్భంలో మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు రంగప్రవేశం చేసిన తర్వాత కొద్దిగా కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడే మాట వాస్తవం. తెలుగుదేశం వచ్చిన తర్వాత, మళ్ళీ తర్వాత వైసీపీ రంగంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రభావాలు ఏంటంటే కమ్యూనిస్టుల మీద పడతా ఉన్న పరిస్థితి. ఏ పడినా కూడా ఏంటంటే మనీ పాలిటిక్స్ రంగప్రవేశంలో ఇవాళ మనం చూస్తాం. ఉదాహరణ మంగళగిరి నియోజకవర్గం చూస్తాం. నిన్నటిదాకా చనిపోయిన వాళ్ళకి వెళ్ళి 10,000 ఇస్తూ ఉన్నారు, లేకపోతే ఎవరన్నా పుట్టితే 10,000 ఇస్తారు, పెళ్ళికి వెళ్తే పెళ్లి కానుకలు ఇస్తూ ఉన్నారు, లేకపోతే ఎవరన్నా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతున్న ఫంక్షన్ డబ్బులు ఇస్తూ ఉన్న పరిస్థితి, లేకపోతే ఎవరన్నా అడగటానికి నోరు లేదే కానీ నోరు అడిగిన వాడు అందరికండి 10,000, 20,000, 30,000 రూపాయలు ఇరుపక్షాలు లక్షలు. ఇప్పుడు నెలకి సుమారు ఒక్కొక్కరు 10-15 లక్షల రూపాయలు నెలవారీ ఖర్చు పెడతా ఉన్న పరిస్థితులు ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కూడా ఏంటంటే తన అవసరానుగుణ్యంగా రంగంలోకి వెళ్తూ ఉన్నారు తప్ప అవసరాలు, లాభాలు, నష్టాలు ఎన్ని ఆలోచించే పరిస్థితి కనపట్ల. ఈ స్పీడ్ ఎక్కువ. వాళ్ళు కూడా తెల్లారు లేస్తే పిల్ల జల్ల మొత్తం కూడా బయటికి వెళ్ళటం, పనులు చేసుకుంటాం, మళ్ళీ సాయంత్రం రావటం, ఎవరై చెప్పిన రాజకీయాలకు వెళ్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే వాళ్ళని పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, నిత్యావసర వసూలు ఎప్పుడైతే పెరిగిపోతూ ఉన్నాయి. అది కార్పొరేషన్ అయిన తర్వాత వాళ్ళ ఇంటి పన్నులు ఎప్పుడైతే పెరిగిపోయి, చెత్త పన్ను ఎప్పుడైతే పెరిగిపోతాం. ఆంధ్ర రాష్ట్రంలో లేనంత పన్నులు మోత ఇవాళ ఈ కార్పొరేషన్లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఎవరంటే నిన్నదాకా అధికారంలో ఉన్న పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీలు. వాళ్ళు ఏమో ఆటంకపడతారు ఇంటి పన్నులు పెంచి తగ్గించాలని చెప్పేసి క్రమంలో. అందుకని ఇన్ని ప్రభావాలు, రాజకీయ వాతావరణ మార్పులు వాళ్ళ భారతదేశ వ్యాప్తం దగ్గర నుంచి ఆ రాష్ట్రాలు గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ దాకా రాజకీయాలు మాత్రం కూడా పెద్ద మార్పులు జరిగిపోతూ ఉన్నాయి. ఆ మార్పులో భాగంగా కొన్ని అనివార్యమైన ప్రభావాలు కూడా కమ్యూనిస్టుల మీద పడతా ఉన్న క్రమం మన గమనించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా అంటే కమ్యూనిస్టులు బలహీన పడుతున్నా ఉన్న రాజకీయ పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ మనీ పాలిటిక్స్ జరగవు. ఎంతకాలమని వాళ్ళ ఓట్లు 5,000, 10,000, రేపు ఎన్నికలకి మేము 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మరి 5,000, 10,000 ఇచ్చిన వాడు గెలిచిన తర్వాత ఎన్ని కోట్లు, 100 కోట్లు ఖర్చు పెడతాడు. 800 కోట్లు సంపాదించుకోవాలి. ప్రజల మౌలిక సదుపాయాలు ఏంటి, ప్రజల యొక్క బాగోగులు ఏంటి, ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం వాడికి ఏముంది? అసలు 5,000 రూపాయలు నేను తీసుకున్న తర్వాత వెళ్ళి వాడి ఎమ్మెల్యేని ఏం ప్రశ్నించగలుగుతాం అని చెప్పేసి చర్చ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో మళ్ళీ కమ్యూనిస్టు వెనక చూడాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కమ్యూనిస్టులు లేని ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కమ్యూనిస్టులు లేకపోవడం ప్రశ్నించేవాళ్ళు లేడు. వాడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పేసి ఇరువురు మౌలిక అంశాలు కానీ
రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి కావాల్సిన కేంద్రం తెచ్చుకున్న నిధులను ఘర్షణ పడే అంశాల్లో కానీ అవసరమైతే అందరినీ ఐక్యం చేసుకొని పోట్లాడి ప్రతిపక్షం లేదు అధికార పక్షం లేదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో ఘర్షణ పడి పోట్లాడి తెచ్చుకోవాలి. కానీ ఆ క్రమం లేదు ఇవాళ మన రాష్ట్రంలో. ఇద్దరు కలిసి బీజేపీ కొమ్ము కాస్తా ఉన్నారు, తెలుగుదేశం బీజేపీ కొమ్ము కాస్తా ఉన్న పరిస్థితి. అలాగే టీడీపీ కూడా వైసీపీ కూడా పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ కేంద్రానికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకని ఏంటంటే రాబోయే రాజకీయాలు కమ్యూనిస్టులకి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కమ్యూనిస్టులే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ దేశ ఎప్పటికైనా కూడా రాబోయే కాలం మనిషిగా నిలబడాలి. సంపద ఒకరి దగ్గర పోగుపడతా కాదు, సంపద మానవ వనరులు మొత్తం కూడా, ప్రకృతి సంపద మొత్తం కూడా సమిష్టి ఆదాయం, అది అందరి ఆదాయాలే, అందరి సంపద. ఇప్పుడు ఎక్కడ ఉందో సంపద మొత్తం కూడా కొంతమంది దగ్గర పోగుపడతా ఉన్నాం. ఉన్నవాడు కోటాను కోట్లు, ఆదాని అంబానీలు కోట్లు పరగడెత్తా ఉన్నారు, పేదవాడిగా నేను నిలబెడతా ఉన్నాను. మేము కోరుకునేది ఒకటే, పేదవాడు కూడా మనిషిగా నిలబడాలి, ఈ సమాజంలో తలెత్తుకొని నిలబడగలగాలి. ఆ నిలబడాలని చెప్పేసి ఆకాంక్ష కమ్యూనిస్ట్ పార్టీగా మాది. దానికోసం మేము కృషి చేస్తా ఉన్నాం. కమ్యూనిజం దానికోసం కృషి చేస్తాం. సమిష్టి ఆదాయం కావాలి, సమిష్టి పని విధానం కావాలి. శ్రమ ఎంత శ్రమ చేస్తే శ్రమకు విలువ కావాల్సిన అవసరాలు ఉన్నాయి. కానీ శ్రమను దోసుకుంటా ఉన్నారు. కోట్లు ఆదాని ఆస్తులు ఎంత, అంబానీ ఆస్తులు ఎంత. ఏదో టాటా బిర్లాలు అంటే టాటా బిర్లాలు ఈ దేశంలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు, కొన్ని ఫ్యాక్టరీలు నిర్మించారు, ఉద్యోగం చూపించగలిగారు. కానీ వాళ్ళ ఆదాని అంబాలు ఆ స్టేజ్ కాదు. వాళ్ళ మనీ మొత్తం కూడా ఏంటంటే ఆటోమేటిక్ మనీ, ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, ఎక్కడికి పోతుందో అర్థం కాదు. కానీ కోట్లు నెంబర్ 1 స్థానానికి వాళ్ళు వెళ్తారని చెప్పేసి అంటే గతంలో వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా స్థాయిలో వాళ్ళ కుమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్తున్న క్రమంలోనే ఇవాళ నైరాశ్యం చెందే పరిస్థితుల్లో ఉంది. ఇవాళ దేశ అభివృద్ధి కూడా వెనకపట్టు పట్టే ప్రభావం ఉంది. కాబట్టి కమ్యూనిస్టులే ఈ దేశ పబ్లిక్ రంగ సంస్థలని కాపాడాలంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉండాల్సిందే, ఓపక్ష పార్టీలు ఉండాల్సిందే. వాళ్ళు బలోపేతం అయితేనే కమ్యూనిస్ట్ పార్టీ విలువలు ఇవాళ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అరే మీరు లేరే, ఒక్క సీట్ అన్నా ఉంటే వీళ్ళ సంగతి తేల్చేవాళ్ళు అని చెప్పేసి జాలితో మాట్లాడుతూ ఉన్నారు. జాలి కాదు మాకు కావాల్సింది, ఓట్లు వేసి గెలిపించగలిగితే మా వాణి వినిపించగలుగుతాం. ఇప్పుడు మా ఎమ్మెల్సీలు ఉన్నారు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గెలుపుతూ ఉన్నారు, ఘర్షణ పడతా ఉన్నారు, తగాద పడతా ఉన్నారు. ఆ క్రమాన్ని కూడా అంటే వాళ్ళ ఎమ్మెల్యేలుగా రేపు మేము మా బలమైన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. ఎవరితో పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నాం? పొత్తులనే సమస్య. ఎవరైతే బీజేపీని ఆశ్రయిస్తున్న పార్టీలకి, బీజేపీకి కొమ్ము కాస్తున్న పార్టీలకి వ్యతిరేకంగా మేము నిలబడతాం. టీడీపీతో జతకట్టే అవకాశం ఉందా? ఒకవేళ తెలుగుదేశం బీజేపీ కలవకపోతే? కలవనప్పుడు ఆలోచిస్తాం. కలవనప్పుడు అప్పుడు పరిస్థితులు బట్టి, ఆ స్థానిక పరిస్థితులు బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకున్నది పార్టీ. సింహాద్రి శివారెడ్డి గారితో అలానే నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? శివారెడ్డి గారు మా రాజకీయ గురువు. ఆయనే నన్ను సర్పంచ్గా డిక్లేర్ చేసి నుంచోబెట్టి పార్టీలో ఒక ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడంలో ఆయన ప్రధాన కీలక పాత్ర వహించారు. సో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు అని చెప్పి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన సమితి ప్రెసిడెంట్గా డిక్లేర్ చేశారు. నుంచి అప్పుడే పరిచయం లేదు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్గా రామ్మోహన్ రావు గారు నిలబెట్టాం. రామ్మోహన్ రావు గారిని గెలిపించే దాంట్లో మా పాత్ర కీలకంగా ఉంటుంది. గెలిచిన తర్వాత వాస్తవంగా రామ్మోహన్ రావు గారు వామపక్షవాది, ఏఎస్ఎఫ్లో పనిచేసేవాడు గతంలో. తర్వాత సమితి ప్రెసిడెంట్గా మేము పనిచేసిన తర్వాత సిపిఎం పార్టీకి దగ్గర అయ్యాడు. ఆ క్రమంలోనే తను ఎమ్మెల్యేగా ప్రమోట్ చేసాం. ఎమ్మెల్యేగా మా పార్టీ తరఫున నిలబెట్టి గెలిపించాం. ఎమ్మెల్యేగా నిలబెట్టిన తర్వాత రామ్మోహన్ రావు గారికి మాకు సంబంధం నేను అప్పటికి మళ్ళీ నేను సర్పంచ్గానే ఉన్నాను. ఆ నియోజకవర్గాలకి 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి నిధులు ఇచ్చేవాళ్ళు నియోజక ఖర్చుల కోసం అని చెప్పేసి ఆ నియోజకవర్గ సెలెక్ట్ కమిటీలో 4 సభ్యులు ఉండేవాళ్ళు. ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. గ్రామాల్లో అభివృద్ధికి ఆ నియోజకవర్గ ఫండ్స్ని ఏ గ్రామాలు ఎక్కడ ఖర్చు పెట్టాలని సిద్ధాంతం మా 4 కమిటీ కీలకంగా ఉండేది. కలెక్టర్ అధ్యక్షుడిగా మా కమిటీ ఫార్మ్ అయి ఉండేది. ఆ విధంగా రామ్మోహన్ రావు గారు నేను రైతు సంఘంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నాం. ఆయన రైతు సంఘానికి కూడా అధ్యక్షుడిగా పనిచేశాడు, చెరుకు రైతు సంఘానికి అధ్యక్షుడు పనిచేశాడు. మీ ఇద్దరం కూడా గుంటూరు జిల్లాలో కూడా ఏంటంటే రైతు సంఘంలో మీ ఇద్దరం కూడా నేను సహాయ కార్యదర్శి ఉన్నాను. ఆయన అధ్యక్షుడు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు పనిచేసాం. సంధానం ఆత్మీయత మా ఇద్దరు అనుబంధం అంటే అన్ని విషయాల్లో ఉండేది. సమితి సమావేశాల్లో కూడా నేను సర్పంచ్గా ఉన్నాను కాబట్టి ఆయన సమితి ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఆ సమావేశాల్లో కూడా అనుబంధంగా ఉండేది. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ నిధులు కేటాయించే దాంట్లో కూడా సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందించేవాడు. మంచి సక్సెస్తో పాటు ఓటములు మీరు జడ్పీటీసీగా అలానే
ఎంపీటీసీగా ఓడిపోయారు. ఆ ఓటములు మిమ్మల్ని బాధించాయా? జడ్పీటీసీగా ట్రయాంగిల్ ఫైట్ జరిగేది అప్పుడు. నేను సిపిఎం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఆయన, కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆయన పోటీ చేశాం. మాకు తెలుగుదేశానికి ఈక్వల్ ఓటింగ్ వచ్చింది. జడ్పీటీసీ ఆయన నాకు 12,000, 13,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశానికి కూడా అంతే ఓట్లు వచ్చినట్టు ఉన్నాయి. జడ్పీటీసీకి మా మీద 1,200 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. చాలా గణనీయంగా ఓట్లు వచ్చినాయి. దాన్ని ఇబ్బంది ఓడిపోతారని తెలిసి కూడా ఎందుకు నుంచున్నారు? వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది ఇక్కడ. ఎలయన్స్ జరగాల్సింది, ఎలయన్స్ జరగలేదు తెలుగుదేశానికి మాకు. ఆ క్రమంలో పోటీ అనివార్యమైన సందర్భాలు పోటీ చేయాల్సి వచ్చింది. పోటీ చేసాం. పోటీ కూడా మంచి పోటీ ఇచ్చాం, గట్టి పోటీ ఇచ్చాం. ఆ టైంలో మాకు అన్ని ఓట్లు రావడం అంటే చిన్న విషయం కాదుగా. వాళ్ళిద్దరు మధ్యన సిపిఎం సింబల్ మీద పడినాయి ఓట్లు. తాడేపల్లి పార్టీ ఆఫీసు అప్పట్లో, ఇప్పుడు కనీసం కొన్ని కోట్ల రూపాయలు ఆస్తుంటుంది. అప్పట్లో మీరు నిర్మించడంలో కీలక బాధ్యత వహించారని తెలిసింది. ఎందుకంటే ఇలాంటి పార్టీ ఆఫీసులు హైదరాబాద్లో రాజధాని ప్రాంతంలో ఉండేవి. అంత పెద్ద పార్టీ ఆఫీసు తాడేపల్లిలో నిర్మించడంలో మీ పాత్ర ఏంటి? నేను తాడేపల్లి పార్టీ డివిజన్ సెక్రటరీ. ఈ తాడేపల్లి పార్టీ నిర్మాణం చేపట్టేటప్పటికి వెంకటరెడ్డి గారు కూడా డివిజన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ప్రధానంగా వెంకటరెడ్డి, నేను కీలక పాత్ర వహించాను ఈ పార్టీ నిర్మాణంలో. కీలక పాత్ర మా ఇద్దరు ఫండ్స్ సూచనలు చేయటంలో కానీ, తీసుకురావటంలో కానీ ప్రజలు అనూహ్యంగా స్పందించారు. ఆ రోజు అక్కడ మా చిన్న పెంకుటిల్లు ఇది, ఆఫీస్ కట్టాలని చెప్పేసి అనుకోవటం, వెంటనే స్పందించడం, శంకుస్థాపన చేయటం, పక్కన కొద్ది స్థలం ఉంటే ఆ స్థలాన్ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొని కలుపుకొని ఏంటంటే ఈ భవనం ఆర్గనైజేషన్కి అనుకూలంగా కావాలని చెప్పేసి ప్రజలు ఇచ్చిన సహాయ సహకారాలు మరవలేని. మండోల్ సెంటర్లో ఆఫీసు పెట్టాం. ఆఫీస్ స్థలం కూడా నా పేరు మీద ఉండేది. ఏదో 1000 రూపాయలు పెట్టి ఊరి స్థలాన్ని కొన్నాం. 1000 రూపాయలు పెట్టి స్థలం కొన్న తర్వాత అక్కడ పూరిపాక వేసాం. తర్వాత బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆలోచన, దాన్ని కూడా అలాగే మండోల్ సెంటర్లో బిల్డింగ్లో కూడా కీలక పాత్ర నేను వహించాను. నాతో పాటు అక్కడ ఏమన్ రామారావు గారు, మంచి కేవీ సుబ్బారావు, వీళ్ళు మంచి దానికి పాత్ర వహించారు. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నా నేను, వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డిని, బద్దిగి రామ్మోహన్ రెడ్డి అని అతను కూడా దీంట్లో కీలక పాత్ర వహించాడు. ఫండ్స్ క్యాంపెయిన్లో మంచి ఆదరణ ఇచ్చారు మాకు. వాళ్ళ అవసరం మాకు పార్టీ ఆఫీసులు పెరమాకల ఆఫీస్ ఉంది, మండోల్ సెంటర్లో ఒక ఆఫీస్ ఉంది, తాడేపల్లిలో 4-5 ఆఫీసులు, ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, కేరళ కాలంలో ఒక ఆఫీస్ ఉంది, సుందరయ్య నగర్లో 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. రెండు ప్రాంతాల్లో, కృష్ణనగర్లో ఒకటి ఉంది, పాతూరులో ఒక ఆఫీస్ ఉన్నాయి. ఏంటంటే పేదల పార్టీ, ప్రజలు సహకారం అందించారు. వాళ్ళు ఇచ్చిన నిధులతోనే చిన్న చిన్న ఆఫీసు నిర్మాణం చేపట్టాం. ఆ గౌరవం ప్రజలు మాకు ఆ గౌరవం ఇచ్చారు. సిపిఎం చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఖమ్మం ఉద్యమాలు కావచ్చు, అలానే హైదరాబాద్ ఉద్యమాలు కావచ్చు, నిజాం ప్రభుల మీద, అలాంటి చరిత్ర తాడేపల్లికి ఉందా? తాడేపల్లి ఉద్యమాల్లో తాడేపల్లి పాత్ర ఏంటి సిపిఎం కమ్యూనిస్టు చరిత్రలో? తెలంగాణ సాయుధ పోరాటం అది బ్రిటిషోడికి నైజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రాసెస్ అది పెద్ద పోరాటం. సాయుధ పోరాటం. బషీరాబాద్ కరెంట్ ఉద్యమం మీద తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేసిన ఉద్యమం 3 అమరులు అయిపోవడం, ఖమ్మంలో ముదిగొండలో కాల్పులు, నివాస స్థలాల కోసం. ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా కమ్యూనిస్టులు పార్టీ పేద ప్రజానీకానికి, ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి నివాసం లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజానీకాన్ని గుండెల్లో హత్తుకొని, నివాసం ఉండలేక, అద్దెలు కట్టుకోలేక కూలీనాలు చేసుకుని జీవనం చేసుకున్న పేద ప్రజానీకానికి అనేక వేల మందికి సుందరీనగర్ కరకట్ట ప్రాంతం మొత్తం కానీ, కేఎల్రావు కాలనీ కానీ, ఉండవల్లి సెంట్రల్లో కానీ, బాపరేన్ నగర్, ఉండవల్లి హరిజనవాడ వెళ్ళే రోడ్లు, బాపరేన్ నగర్ పీడబ్ల్యూ స్థలాల్లో కానీ, అలాగే కృష్ణనగర్ రామయ్య కాలనీ అని చెప్పేసి ఫారెస్ట్ భూముల్లో కానీ, అట్లాగే కుంచిరపల్లి కరకట్ట అంటే రోడ్లు కానీ, కొల్లకొండ కానీ, ఒడ్డేశ్వరం కానీ, మంగళగిరి కానీ, ఆత్మకూరులో భూములు సుమారు 6-7 వేల మందికి ఈ ప్రాంతాల్లో పేద ప్రజానీకానికి నివాసాన్ని, గూడుని ఏర్పాటు చేసిన చరిత్ర, ఘనత
ఒక సిపిఎం పార్టీకి న్యాయ పైసా ఖర్చు లేకుండా. ఇవాళ వాళ్ళు గుండె మీద చేసుకొని ఆ ఇంట్లో నిద్రపోయి పనులకి వెళ్ళి వస్తున్నారని చెప్పేసి అంటే అది సిపిఎం పార్టీ ఇచ్చిన భూములు, నివాసం ఉండే భూములు ఇచ్చిన పరిస్థితి. ఇది మేము సగర్వంగా మేము చెప్పుకోగలుగుతాం. అలాగే వ్యవసాయ కార్మికులు పోరాటం, వ్యవసాయ కార్మికులకి రూపాయి 10 పైసలు కూలి పెంచమని చెప్పేసి అడిగితే భూస్వాములు మొత్తం కూడా, రైతులు మొత్తం కూడా ఏకమై వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళని బహిష్కరించేసి వ్యవసాయ కార్మికులు వాళ్ళ పొలాల్లోకి రానియకుండా, వాళ్ళకి గేదెలకి గడ్డి కూడా కోసుకొని ఇవ్వకుండా పొలాల్లోకి రానియకుండా ఆటంకపరిచిన సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ హక్కును చేర్చుకొని ఉండవల్లి, కుంచిపల్లి లాంటి ప్రాంతాల నుంచి గడ్డి తెప్పించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి, బియ్యం లేకపోతే బియ్యం వాళ్ళకి అందించి, లేకపోతే వాళ్ళకి పనులు లేక కూలికి రానివ్వలేదు రైతాంగం పెద్ద ఎత్తున. ఆ క్రమంలో ఆ పోరాటం చాలా రోజులు జరిగి ఘర్షణలు జరిగినాయి, అనేక కేసులు జరిగినాయి. ఆ ఘర్షణ పరంపర ఈ తాడేపల్లి చరిత్రలో వ్యవసాయ కూలీల కోసం కమ్యూనిస్టు పార్టీ నిలబడటం, వ్యవసాయ కూలీల హక్కుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిలబడతారు, గూడు ఇవ్వటం కోసం పేదవాళ్ళకి, దళిత గిరిజనులకి గూడు ఇవ్వటం కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిలబడేది. కమ్యూనిస్టు పార్టీకి ఆ రోజుల్లో ఆశ్రయాలు కానీ సమావేశాలు అక్కడ చర్చిలు ప్రధాన కీలక పాత్ర. 1వ వార్డు చర్చి, తాడేపల్లికి కృష్ణ 1వ వార్డు చర్చి కానీ, తాడేపల్లి చర్చి కానీ, ముగ్గురోటి చర్చిలో కానీ, చర్చిల్లో ఉండవల్లిలో చర్చిలో సమావేశం జరిగాయి. అంటే కీలక అంటే పేద ప్రజానీకం, దళిత గిరిజనులు అంత హృదయానికి హత్తుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ. ఆ చరిత్ర, ఇళ్ల స్థలాలు ఇచ్చే చరిత్ర కానీ, వ్యవసాయ కార్మిక పోరాటాల్లో చరిత్రలో కానీ, ఏదన్నా దళితులకి ఇబ్బందులు పడతా ఉన్నా, చిన్న ఇబ్బందులు పడతా ఉన్నా వాళ్ళ హక్కును చేసుకొని వాళ్ళ సహాయక సహకారాలు అందించే దాంట్లో కానీ, అట్లాగే దళితులు కుంచినపల్లి లాంటి గ్రామాల్లో హరిజనులు సైకిల్ తొక్కడానికి వీల్లేదు, సైకిల్ తొక్కే అవకాశాలు లేదు, సైకిల్ తొక్కితే నేరం, వాళ్ళు శిక్షించేవారు. ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ అమరారెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ గ్రామం వెళ్ళి చైతన్యపరిచి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కలుపుకొని వాళ్ళతో దగ్గరుండి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం సైకిల్ తొక్కించిన చరిత్ర ఘటనలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే మైనార్టీలు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు, ఎస్టీస్, ఎస్సీస్, బీసీలు ఎవరైతే మైనార్టీ వర్గాలు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు సహజంగా వాస్తవంగా ఆనాడు భూస్వామి అహంకారం ఉంటా ఉంది, పెత్తందారితనం ఉంది. 80, 75, 76, 80 ఆ ప్రాంతాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఏంటంటే ఈ అనగారిన వర్గాలను మొత్తం కూడా హక్కును చేర్చుకొని వాళ్ళని వాదార్చి వాళ్ళ సహాయ సహకారం అందించి అవసరమైతే వాళ్ళతో ఘర్షణ పడి గట్టిగా నిలబెట్టు వల్లనే ఇన్నిసార్లు కమ్యూనిస్టులు ఈ ప్రాంతాల్లో సర్పంచ్కి గెలవటం కానీ, ఇంత బలోపేతమైన ఉద్యమాన్ని ఇక్కడ మనం నిర్మించగలగటం కానీ, పేద ప్రజల సహాయ సహకారంతో ఆఫీసు నిర్మాణం చేసుకోగలం అంటే ఆ ప్రజలు ఇచ్చిన ఆదరణ అది మర్చిపోలేనిది, మరవలేనిది. అవి తలుచుకుంటూ ఉంటే, ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ రోజు మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి దానికోసం మా శక్తితో లేకుండా కృషి చేయడానికి ఒక ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పేసి. ఈ ప్రశ్న నాది కాదు, జనాలు అడుగుతున్న ప్రశ్న. ఇంతటి చరిత్ర ఉన్న తాడేపల్లి కావచ్చు, మంగళగిరి కావచ్చు, రాజధాని విడిపోయిన తర్వాత, అమరావతి రాజధాని అయ్యాక తాడేపల్లి ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి కీలక బాధ్యతలు అప్పచెప్తారని అందరూ ఎదురు చూశారు. కానీ ఆ స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పారా మీకు? మా పార్టీలో పరిస్థితులు ఏమిటంటే వయసు రీత్యా కాస్త విరామం ప్రకటించాలని చెప్పేసి అనుకున్నాం. పార్టీ పాలసీ, సెంట్రల్ పాలసీ ఆ ప్రకారమే ఆ ఏజ్ లిమిట్స్ని తీసుకుని ఏంటంటే నేను జిల్లా సెక్రటరీలో కొనసాగుతూ ఉండేవాడిని. అలాగే ఏజ్ లిమిట్స్ని తీసుకుని ఏంటంటే మేమే స్వచ్ఛందంగా నేను జేవీ రాఘవల్ అని చెప్పేసి మంగళగిరి గారు ఉన్నాడు, కుర్రవాళ్ళకి యువతకి ఆస్కారం ఇద్దామని చెప్పేసి, అవకాశం కల్పించాలని చెప్పేసి మేమే స్వచ్ఛందంగా మేము విరమించుకుంటున్నాం, యువకులకు అవకాశం ఇవ్వమని చెప్పి మేము విరమించుకొని ఆ క్రమంలోనే నేను కానీ మా మంగళగిరి రాఘవల్ కానీ ఇంకా ఓల్డ్ టైమర్స్ అంటే పూర్తికాలం కార్యకర్తగానే కొనసాగుతూ ఉన్నాం, పార్టీ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే నన్ను రైతు సంఘాన్ని కేటాయించడం వల్ల నేను రైతు సంఘం బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆర్గనైజేషన్కి తాడేపల్లి వెంకటరెడ్డి గారు రూరల్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు, ఆయన సహకారం అందిస్తూ ఉన్నాను. ఇక్కడ బొర్గ వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆయన సహకారం అందిస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఈ రెండింటికి నేను సహకారం అందిస్తూ ఉన్నాను. అంగన్వాడీలు సమ్మె కావచ్చు, మున్సిపల్ కార్మికుల సమ్మె కావచ్చు, దాదాపు మున్సిపల్ కార్మికులు అయితే గత 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వీధులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, విలేజెస్ కావచ్చు, అన్ని
కంపుతో కొట్టుకుపోతున్నాయి. ఈ ఈ సమ్మె ఇలానే కొనసాగుతూ ఉంటే రేపు రోజున ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ప్రజానీకం ఉన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంగన్వాడీల సమ్మె కానీ మున్సిపల్ కార్మికుల సమ్మె కానీ చాలా న్యాయసమ్మతమైన కోరికలు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా అంగన్వాడీ వాళ్ళు జీతాలు పెంచమని ముందు అడగల. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తెలంగాణలో లాగా నేను జీతాలు పెంచమని చెప్పేసి హామీ ఇచ్చాడు. హామీని అమలు జరపమని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు తప్ప ఇంకోటి లేదు. ఆయన జన్మదిన రోజున వాళ్ళకి ఎంతో కొంత అలవెన్స్ పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇచ్చే 11,500 రూపాయలు ఇవాళ నిత్యావసర ధరలు పెరిగిన క్రమాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే వైద్యం ఖర్చులు కానీ, పిల్లలు చదివించాలని చెప్పేసి హాస్పిటల్ వెళ్ళాలని చెప్పేసి 1,000 రూపాయలు లేకుండా ఆర్ఎంపీ డాక్టర్ చూసే పరిస్థితి లేదు. అలాగే సంక్షేమ కార్యక్రమం ఏమి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు పాలకవర్గాలు. అందుకని సుప్రీంకోర్టు చెప్తా ఉంది, ఐక్యరాజ్య సమితి చెప్తా ఉంది, వాళ్ళకి 26,000 రూపాయలు ఉంటే 2+2 ఒక కుటుంబం బ్రతకడానికి ఆస్కారం అని చెప్తా ఉంటే దాంట్లో వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు వెనకం చేస్తుందో అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. న్యాయంగా వాళ్ళకి అలవెన్స్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పెంచే దాంట్లో వాళ్ళ కోరికలు తీర్చాల్సిన అవసరం. ఎందుకంటే బాలింతలకి, పసిపిల్లలకి, అలాగే ప్రసవించిన వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి పౌష్టికాహారం అక్కర్లేదా? వాళ్ళ కుటుంబానికి పౌష్టికాహారం అక్కర్లేదా? కాబట్టి ఏంటంటే వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కారం చేసి సమ్మెను నిరూపజేసిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలాగే మున్సిపల్ కార్మికులు మరి అన్యాయం ఈ కార్పొరేషను, అంతకుముందు పంచాయతీలు, తర్వాత కార్పొరేషన్. పంచాయతీ నుంచి కార్పొరేషన్ కలిసిన తర్వాత కార్పొరేషన్లోనే ఉన్న తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళకి ఏమన్నా 15,000 రూపాయలు జీతం, 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్, అంటే 21,000 రూపాయలు అంతా ఉంది. పక్కన పెనమాక ఉండవిలోనేమన్నా 12,000 రూపాయలు. అదే పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. పక్కన మళ్ళీ కుంచినపల్లి, పాతూరు, గుడిమేళ్ళ, మెల్లిపూడి, కొల్లకొండ, ఒడ్డేసిన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంతమంది 8,000, కొంతమంది 9,000. అసలు ఈ వ్యత్యాసం అండి. అదేమైనా కార్పొరేషన్ అంటారు. పన్నుల్లో ఏమైనా వ్యత్యాసం ఉందా? పన్నులు అందరికీ విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. చెత్త పన్ను విపరీతంగా పెంచేసే క్రమంలో ఈ తారతమ్యం లేకుండా ఏదైతే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు ఇలా 15,000, 6,000, 21,000 అంటారు. అసలు ఆ 15,000, 6,000, 21,000 కాదు. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 26,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. కరోనా నేపథ్యంలో వాళ్ళు చేసిన సేవలు ఇవాళ ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆ మురుగు అంటున్నారు కదా, మురుగు కంపు కొడతా ఉన్నారు. కంపు కొట్టేది ఎవరు చేస్తారు? అంగన్వాడి తాళాల పాలు కొట్టించారు వాళ్ళతో వెళ్తూ. మరి వాళ్ళు వచ్చి ఆ కంపు ఎత్తమనండి, ఎత్తే పరిస్థితి లేదు. దానికైతే ప్రయత్నం చేస్తే దీనికి ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ న్యాయసమ్మతమైన కోరికలు తక్షణమే ప్రభుత్వం స్పందించి అసలే కరోనా ప్రాసెస్ జరుగుతూ ఉందని చెప్తే ఈ క్రమంలో ఈ పారిశుధ్య కార్మికుల సమ్మెను వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని నివారించి వాళ్ళ కోరికలు డిమాండ్స్ అంగీకరించి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. యువత కమ్యూనిజం వైపు రావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది మీ పార్టీ? స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎస్ఎఫ్ఐ. కాకపోతే అంటే గతంలో ఏంటంటే మేము చదువుకున్న సందర్భాలు ఏంటంటే ప్రభుత్వ కాలేజీలు ఉండే, అన్ని కాలేజీలు ఉండే, ఆర్గనైజేషన్స్, యూనియన్స్ బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే కార్పొరేట్ సంస్థలు వచ్చేసినాయి ఎడ్యుకేషన్ సిస్టంలో. ఆ కార్పొరేట్ భయమైపోయిన తర్వాత అంటే పిల్లల మైండ్ సెట్ మొత్తం కూడా ఏంటంటే చదువు 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 తప్ప రెండోది. చదువుకున్న తర్వాత అమెరికా వెళ్ళాలా, ఉద్యోగం సంపాదించాలి, ఏదో ఒక ప్రాసెస్లో ఉన్నారు తప్ప అసలు మనుషులు, సమాజం జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళు యూనియన్స్ వచ్చే పరిస్థితి లేదు. అది ఒక్కటి కాస్త మైనస్ పాయింట్ ఉంది. ఆ క్రమంలో యువజన సంఘాల తరపున కొద్దిగా ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నా. యువజన సంఘాలు ఆటల పోటీలు కానీ, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న క్రమం. ఆ క్రమంలో ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కూడా ఏంటంటే అనేక ట్రస్టులు పెట్టేంటే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కూడా యువకులు ఏంటంటే రంగులు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్న మా ప్రయత్నం మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఆర్గనైజేషన్ కూడా యువకుల రంగులు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మెగా కార్పొరేషన్ MTMC మీరు సమ్మతమేనా? అసలు కార్పొరేషన్ ఇది మనం విలేజ్లో ఉన్నామా? కార్పొరేషన్ కనుక అయితే విలీన గ్రామాల్లో నుంచి నిధులు మొత్తం MTMCలో కేంద్రీకృతం చేసి నిధులు మొత్తాన్ని కేంద్రీకృతం చేసి ఒకే ప్లేస్లో ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అన్న ఆరోపణ ఉంది. దీని మీద సమాధానం ఎవరు చెప్పట్లే, అందరూ దాటేస్తున్నారు. అసలుకి ప్రతి విలేజ్ నుంచి ఎన్ని నిధులు ఉన్నాయి, ఎంత నిధులు తరలించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టిన దానిలో వాటా గ్రామాలకి ఎంత అనేది ఎప్పుడన్నా మీరు సమీకరించారా? ఎప్పుడన్నా CPM దీని మీద ఏమన్నా ఎంక్వైరీ చేసిందా? అసలు మేము కార్పొరేషన్ని వ్యతిరేకించాం. ఇందాక ఎవరు కూడా అన్నారు కదా, మేము కార్పొరేషన్ని వ్యతిరేకించాం. మున్సిపాలిటీని కూడా వ్యతిరేకించాం. అసలు మున్సిపాలిటీనే వ్యతిరేకించాం.
మున్సిపాలిటీ తర్వాత కార్పొరేషన్ అన్నారు, వ్యతిరేకించి విలీన గ్రామాలు అని చెప్పిస్తున్నారు. విలీన గ్రామాల సందర్భాలలో గ్రామ సభలలో మెజారిటీ కార్పొరేషన్ వ్యతిరేకించింది. అయినా ప్రభుత్వము మొండి వైఖరితో ఇది కార్పొరేషన్ చేసింది. దీని అనుసంధానంగా ఇంకా గ్రామాల కార్పొరేషన్లో విలీనమైన ఇంటి పన్నులు ఏమన్నా కార్పొరేషన్ స్థాయిలో వసూలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకా అక్కడ సెక్రటరీలు ఉన్నారు. ఆ సెక్రటరీ అలవెన్స్లు ఎవరెత్తున్నారు? అలాగే ఇంకా స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ మండల పరిషత్తులోనే ఉన్నాయి. ఆ స్కూల్స్ పరిస్థితి అట్లాగే ఉన్నాయి. ఇంకా కార్పొరేషన్లో ఆ స్కూల్స్ ఏమేమి వాళ్ళంటే మొత్తం కూడా అంటే త్రిశంక సర్గంలో పెట్టేసి పరిపాలన కొనసాగిస్తున్న క్రమాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పంచాయతీలు డబ్బులు మొత్తం కూడా కార్పొరేషన్ తీసుకున్నారు. సరే, ఏ పంచాయతీ ఎంత అయిందని చెప్పేసి వాళ్ళు అడిగితే చెప్తారు. మేము ఆ లోతుకే వెళ్ళలేదు. పంచాయతీ డబ్బులు మొత్తం కూడా కార్పొరేషన్ వచ్చేసింది. కానీ గ్రామీణ ప్రాంతాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అసలు వాళ్ళ దోమలు స్పైర విహారం చేస్తాము. బ్లీచింగ్ పౌడర్ కొట్టేవాళ్ళు లేరు, పెనాయిలు కొట్టేవాళ్ళు లేడు, మురికాలు తీసేవాళ్ళు లేడు, మంచినీళ్ళు సరిగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం కూడా అంటే అక్కడక్కడ అధ్వానంగా ఉన్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మంచినీళ్ళు సదుపాయాలు కూడా మంచినీళ్ళు కూడా సరిగ్గా అందించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది స్పష్టంగా. కాదు ఇంత మెగా కార్పొరేషన్ వేల కోట్ల రూపాయలు ఆదాయం చెప్పుకున్న కార్పొరేషన్. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధి తీసుకెళ్లే డబ్బులు సరే ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే తన అనుకూలమైన ప్రాంతాలు ఆయన ఖర్చు పెట్టేసుకున్నాడు. వాస్తవం ఏంటంటే పంచాయతీలు సర్పంచ్ లేరు, పంచాయతీలు లేవు, కార్పొరేషన్ ఎన్నికలు లేవు. కార్పొరేషన్ ఒకవేళ అయినా కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఉన్నా ఆ కార్పొరేటర్ అయితే ఉండేవాళ్ళు కాబట్టి కొంత జరిగేది. ఎవరు లేరు. ఏకైక చక్రవర్తి ఎమ్మెల్యేగా కొనసాగించిన పరిస్థితి. ఎమ్మెల్యే మోనార్క్. ఎమ్మెల్యే ఏం చెప్తే ఆ పరిస్థితుల్లోనే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆయన చెప్పింది వేదవాక్కు తప్ప ప్రజలు గోడు వినేవాడు లేడు, లేకపోతే వాళ్ళు చెప్పుకున్న మాటలు కూడా వినేవాడు ఎవడో స్పష్టంగా మనకు కనిపించిన పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే పరిపాలన కొంత అభివృద్ధి క్రమం ఏంటంటే కొంతమేరకు కొన్ని ప్రాంతాల్లో జరిగింది తప్ప నిర్ణయాత్మకంగా అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి ఏమీ జరిగిన పరిస్థితి లేదు. అది స్పష్టంగా మనకు కనిపిస్తాం. ఎంటీఎంసీ ఏర్పాటు కుట్ర అంటారా? ఎంటీఎంసీ కుట్ర అనేది ఏముంది? ఎంటీఎంసీ ఎందుకు పెట్టారో మాకే అర్థం కావట్లేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తాము. దానివల్ల ఉపయోగం ఏంటో మాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు పంచాయతీ సర్పంచ్లో ఎగ్జిట్ ఆఫీసులు ఉంటే ఏ పని కావాలన్నా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి అడిగి పనులు చేయించుకునేవాడు. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏమీ లేవు. వాడికి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే డెత్ సర్టిఫికేట్ లేకపోతే చిన్న పని కావాలి, ఇంటి పని కావాలంటే మంగళగిరి పెరిగేస్తాం. మంగళగిరి వెళ్ళాలని అని చెప్పేసి అంటే ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ప్రజలు. అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. కార్పొరేషన్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి వెళ్తే మేము 2-3 సార్లు మేము ఇంటర్వ్యూ తీసుకొని మేము వెళ్ళాల్సిన పరిస్థితి, అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితులు. మరి సామాన్య పేద ప్రజానికం ఎలా వెళ్ళే పరిస్థితి ఏంటి? ఈ చాలా అగమ్య గోచరమైన పరిస్థితి. కార్పొరేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటలేదు. గ్రామ పంచాయతీలుగానే బాగుండేది. అర్థంతంగా మండలాలు రద్దు చేశారు, పంచాయతీలు రద్దు చేశారు. ఇదంతా పెట్టకుండా నిధులు మొత్తం కేంద్రీకృతం చేసి ఒక్కళ్ళే ఖర్చు పెట్టడం అనేది ఆలా రామకృష్ణారెడ్డి స్టైల్లో ఆయన ఒక్కడే ఖర్చు పెట్టడం అనేది సిపిఎం పార్టీకి మీరు ఖండిస్తున్నారా? కార్పొరేషన్నే మేము కార్పొరేషన్ ఏర్పాటులోనే మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇంకా ఫండ్స్ ఏంటి? కార్పొరేషన్నే మేము వ్యతిరేకిస్తున్నాం. మా గ్రామ పంచాయతీలు ఎలా ఉండాలి, మండలంగానే ఉండాలి. దానికే మేము మొగ్గు చూపుతా ఉన్నాం. కార్పొరేషన్ మేము మొగ్గు చూపుతాం. ప్రెస్ మీట్లో నేనే సొంత డబ్బు ఖర్చు పెట్టాను 100 కోట్లు, నేను చాలా లాస్ అయ్యాను అని అన్నారు ఆయన. ఎందుకు ఖర్చు పెట్టాడు ఆయన చెప్పాలి. అది మనమే సభ చెప్తే ఎందుకు ఖర్చు పెట్టాడు? ఇప్పుడు 1200 కోట్ల రూపాయలు మాకు వస్తున్నాయి అని చెప్పేసి అసెంబ్లీ నుంచి పెద్ద ప్రకటన ఇచ్చారు. 1250 కోట్ల రూపాయలు నిధులు వరదలై పారుతావని చెప్పేసి. మరి ఏం పారిచ్చారో ఏందో అనేది ఇప్పుడు మనం పరిశీలించాలి. అవన్నీ నోట్ తీసుకోవాలి మనం. షర్మిలతోనే నా ప్రయాణం అన్నారు ఆయన. కనుక ఇక్కడ షర్మిలతో ప్రయాణం అంటూ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా వస్తున్నారని ఆల్రెడీ ఆరోపణలు కావచ్చు, లేదంటే దాదాపు ఆ వార్తలు బాగా గుప్పమంటున్నాయి. షర్మిలతో నా ప్రయాణం అని ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో షర్మిలతో ప్రయాణం అంటూ కాంగ్రెస్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా మంగళగిరిలో పోటీ చేస్తే ఆయన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మైనర్గా ఉంటుంది, పెద్ద విజయం సాధించే అవకాశాలు ఎందుకంటే ఉండే పరిస్థితి లేదు. మీరు ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా ఇక్కడ పోటీ చేయడానికి ఎందుకని మొగ్గు చూపలేదు? మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నిర్ణయించేది
పార్టీ రాష్ట్ర కమిటీ. అక్కడ సామాజిక అంశాలు, సామాజిక పరిస్థితులు, ఎవరు పెడితే గెలుస్తారు, ఎట్లా ఉంటుందని చెప్పేసి అంచనా చేసుకొని ఒక అభ్యర్థిని డిక్లేర్ చేస్తుంది. ఏ అభ్యర్థిని డిక్లేర్ చేసినా ఆ అభ్యర్థిని గెలిపించడానికి మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం. దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. దాంట్లో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, శివారెడ్డి గారు ఇలాంటి నాయకులు లేని లోటు మీకు ఇప్పుడు కనిపిస్తుందా? ఖచ్చితంగా ఉంటుంది. పెద్దవాళ్ళు లేని లోటు అనేది వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ, సలహాలు కానీ, లేకపోతే వాళ్ళు పైనాయకత్వానికి చేసిన విజ్ఞప్తులు కానీ, అవన్నీ ఆ కొరబడిందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ ఒరవడి కొరబడింది, ఆ లోటుకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీ ముక్కుసూటితనం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు మాట్లాడే తత్వం పార్టీలో ఇంకా పై స్థాయికి వెళ్లకుండా అడ్డుకుందని మీరు భావిస్తున్నారా? అలాంటిది ఏం లేదు, అలాంటివి భావించలేదు. ప్రస్తుతం రాజధాని ఏర్పడిన తర్వాత ప్రధాన సమస్య కొండవీటి వాగు. ఇప్పటికీ కొండవీటి వాగు పూడికలు తీయలేదని కావచ్చు, లేదా వాటర్ వెనక్కి ఎగతంతుందని ఇప్పటికీ మీరు చాలా సార్లు ధర్నాలు చేశారు. సో కొండవీటి వాగు సమస్య ఏంటి? సిపిఎం పార్టీ తరఫున మీరు, లేదా రైతు సంఘం తరఫున మీరు ఏమేమి పోరాటాలు చేశారు? ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? కొండవీటి వాగు అనేది లామ్ దగ్గర నుంచి మనకి ప్రకాశం బ్యారేజీ దాకా ఉంది, ఉండవెల్లి దాకా. గతంలోనే అనేక ఆందోళన పోరాటాలు కొనసాగించాం. మనం పార్టీగా చేసాం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా కొనసాగించాం. ఈ మధ్య రైతు సంఘంగా ఒక సదస్సు కూడా దానికి పోరాట కమిటీ దాన్ని ఏర్పాటు చేశాం. ఏపీసీఆర్డీ కమిషన్ కలవడానికి వెళ్తే కమిషన్ కలవడానికి అసిస్టెంట్ కమిషన్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాస్తవంగా ఏంటంటే గతంలో ఇరిగేషన్ వాళ్ళు దాని పూడికి తీతలు చేసేవాళ్ళు. సిఆర్డీ ఏర్పడిన తర్వాత ఏంటంటే ఆ పరిధి మొత్తం కూడా సిఆర్డీ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు మాకు సంబంధం అని చెప్పి వాళ్ళు పక్క తప్పుకున్నారు. సిఆర్డీ వాళ్ళు డబ్బులు మాకు కేటాయించి పని చేయమంటే మేము చేస్తామంటారు ఇరిగేషన్ వాళ్ళు. వీళ్ళు ఏమన్నా మేము అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు చూస్తామని చెప్తారు వీళ్ళు. ఈలోపు ఏంటంటే పెద్ద ముంపు వచ్చి పడితే గ్రామాలు మునిగిపోతాయి. మన జగనన్న రాజధానికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలని చెప్పేసి ఆ ఇళ్ల స్థలాలు మునిగిపోతాయి, పొలాలు మునిగిపోతాయి, ఎన్ని మునిగిపోయే పరిస్థితి ఉంది. ఆ తూటికాడ అది ఒక చిట్టడిలాగా ఉంది. ఇది ప్రభుత్వ వైఫల్యం. 2 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాసెస్ మొత్తం కూడా జరిగిపోద్ది. దానికే ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టడంలో ఎన్నికం చేస్తామని చెప్పేసి అంటే డబ్బులు లేవంటున్నారు వాళ్ళు. చూడాలి ఏం చేద్దాం, ఏం జరిగిందో చూడాల్సిన పరిస్థితి. మళ్ళీ దాని మీద ఆందోళన చేస్తాం. ఈ 5 సంవత్సరాల పాలన, వైసీపీ పాలన మీద మీ కామెంట్. రాజధాని మీద మీ అభిప్రాయం? 3 రాజధానులు మీరు సమర్థిస్తున్నారా? అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి. అలాగే రాయలసీమలో హైకోర్టు పెట్టాలి. ఇది మేము అనుకూలం. 3 రాజధానులు మేము వ్యతిరేకం. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విభజన హామీలు ఒక్కడి కూడా అమలు జరపదు. పోలవరం ప్రాజెక్టు నిధులు తెచ్చే అంశంలో కానీ, రాజధానికి నిధులు తెచ్చే అంశంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీకి డబ్బులు తెచ్చే అంశంలో కానీ, విశాఖ రైల్వే జోన్ను సాధించే దాంట్లో కానీ, అట్లా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వెనక్కి కొట్టే దాంట్లో ప్రభుత్వం అవలంబించిన వైఖరి కానీ, విజయవాడ విశాఖపట్నం మెట్రో లైన్స్ తెస్తామని చెప్పేసారా ఆ ప్రాసెస్లో కానీ, అలా ఎరుగుబండి జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పేసారా అది కానీ, అట్లాగే లోటు బడ్జెట్ని పూడుస్తామని చెప్పేసారా దానికి 1 పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఘర్షణ పడి అవసరమైతే ప్రతిపక్షాలు కలుపుకొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని వీళ్ళని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం, ద్రోహం మోడీ చేస్తూ ఉంటే మోడీకి వత్తాసు పలుకుతున్న ఈ పార్టీలు కూడా మోడీకి అనుసంధానంగా ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఏంటంటే ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం, ద్రోహం. బీజేపీని ఎవరో బలపరిచినా, ఇంత రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నా, బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినా, ఎక్కడో అప్పర భద్ర అని చెప్పేసి కర్ణాటక ఎన్నికలు వస్తే ఆ దాంట్లో ఆ కర్ణాటక అప్పర భద్రకి దానికి ప్రాజెక్టు నిధులు కేటాయించారు తప్ప పోలవరం నిధులు కేటాయించలేదంటే అంతకన్నా సిగ్గుసీట్ అనే అంశం లేదు. అందుకనే మేము పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా అవలంబిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ లీడర్ దగ్గర నుంచి ఎన్నో కేసులు, జైలుకి వెళ్ళొచ్చిన అనుభవం, కొన్ని వందల కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు
సర్పంచ్గా 3 సార్లు గెలిచారు, ఓటములు కూడా అదే రకంగా చవి చూశారు. సో ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించింది ఏంటి? సాధించటం అని చెప్పేసి అనేటప్పటికి ఏంటంటే ప్రజల్లో ఇప్పటికీ కమ్యూనిస్టులు అన్న మన ప్రాంతంలో మంచి అభిప్రాయం ఉంది, గౌరవం ఉంది, ఆదరణ ఉంది, ఆ గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని, ఆ ప్రజల ఆదరణని, వాళ్ళ యొక్క స్వాగతాన్ని, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ మనోభావాలను మనతో పంచుకునే సందర్భాల్లో వాళ్ళు ఇచ్చే ఆదరణ ఇప్పటికీ మర్చిపోలేని అంశాలు. అవన్నీ పోలా. కమ్యూనిస్టు పార్టీలో ఉండటం వల్లే వాళ్ళ ఆప్యాయతలు అన్ని రకాలు పొందగలిగాం. ఇప్పటికీ ఏంటంటే వాళ్ళ కోసం ఏ మాత్రం అవకాశాలు ఉన్న, ఆస్థాలు ఉన్న పేద ప్రజానికం కోసం కృషి చేయడానికి, వాళ్ళ బాధలు కన్నీరు తుడవటానికి మా వంతు కృషి మేము చేయడానికి సదా సంసిద్ధంగానే ఉన్నాం. ఎప్పుడు ఆ ప్రయత్నంలోనే మా జీవనం కొనసాగిస్తాం. మీకు మరో పేరు ఉంది ఈ ప్రాంతంలో, పొచ్చలపల్లి సుందరయ్య అంటే ఎవరు అంటే మీ పేరు లేదంటే వెంకరెడ్డి గారి పేరు చెప్తా ఉంటారు. ఎందుకని మీకు ఆ పేరు వచ్చింది? అంత మహానుభావుడితో మనం పోల్చుకునేంత పరిస్థితి కాదు, కానీ ఆయన ఎక్కడ, ఆయన మహానుభావుడు సుందరయ్య గారు. మనం ఏంటంటే ఆ సుందరయ్య గారి సేవలో, ఆయన యొక్క ఆచరణ, ఆయన స్ఫూర్తితోనే మేము ఇవాళ ఏంటంటే ఇక్కడ రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మమ్మల్ని గౌరవిస్తారని చెప్పేసి అంటే ఆ పార్టీ ఆయన చూసే ఆ గౌరవమే మాకు దక్కిస్తూ ఉందని చెప్పేసి మేము భావిస్తాం. మీ విజయాల వెనుక, ఇన్ని సంవత్సరాల మీ యొక్క రాజకీయ నేపథ్యం వెనుక మీ సహకారం, మీ ఫ్యామిలీ సహకారం ఎలా ఉంది? మీ కుటుంబం గురించి కొంచెం చెప్పండి. చెప్పారు కదా, మాది కాంగ్రెస్ పార్టీ కుటుంబం. నేను ఎన్నికలు నిలబడిన నాటిగా నేను స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఉన్న నాటికి కానీ రాజకీయాల నుంచి వెనక్కి లాగటానికి ఒక ప్రయత్నం కొనసాగించారు. సర్పంచ్గా కూడా పోటీ వద్దని చెప్పేసి ఒక వైఖరి తీసుకొచ్చారు. కాలక్రమంలో రాను వచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ కుటుంబం మొత్తం కూడా నేను చేసేది న్యాయం అనిపించిందో ఏమో, కానీ ఆటోమేటిక్గా కుటుంబం మొత్తం కూడా నా వైపు వచ్చింది. నా ఎన్నికలు నాకు పూర్తి సహాయ సహకారం అందించారు. బంధువులు కూడా మొత్తం కూడా అంటే ఉండవల్లి గ్రామంలో ఉన్న బంధువులు మొత్తం కూడా నాకు పూర్తి సహాయ సహకారం అందించడం వల్లనే అంత పెద్ద భూస్వాములని తట్టుకొని నిలబడి మేము ఎన్నికల్లో గెలిచామని చెప్పేసి అంటే కుటుంబ సహకారం, స్నేహితుల సహకారం, పార్టీ సహకారం, బంధుమిత్రుల సహకారం ఇన్ని ఉండటం వల్లే ఉన్నాయి. నేను ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వెళ్ళా, మా అమ్మగారు 12 గంటలకు 1 గంటకి వెళ్ళా కూడా వాళ్ళు లేచి మా నాన్న అంటే మాకు భయం. అసలు మామూలుగా చదువుకునే రోజులు స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఆయన్ని తెలియకుండా నేను పక్క గదిలో తీసుకెళ్ళి ఆ భోజనం పెట్టి పక్క గదిలో పడుకునేవాడిని. ఆ రోజు నాతో పాటు మేక కోటిరెడ్డి కూడా మన ఇంటికి వచ్చేవాడు. సర్పంచ్కి మా పార్టీలో మా ఇంటికి వచ్చి కలిసి కూర్చునేవాడు. మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతూ ఉండేవాడు. అట్లా పూర్తిగా కుటుంబ సహకారం ఉంది. ఎంతమంది పిల్లలు? మీ భార్య గురించి చెప్పండి. వాళ్ళ సహకారం ఎలా ఉంటుంది? అంటే పరిస్థితి ఏంటంటే పిల్లలు ఏంటంటే వాళ్ళ చదువులు వాళ్ళు. సో మా భార్య ఏంటంటే హౌస్ వైఫే, ఇంట్లోనే. వాస్తవంగా ఏంటంటే వాళ్ళ సహకారం లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకంటే రాజకీయాల్లో తగాదాలు, ఘర్షణలో, కేసుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ టెన్షన్, వాళ్ళ ఘర్షణ పడి నేను ఈజీలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి కొంతకాలం అక్కడ కాపురం. నేను కేసులో ఉన్నప్పుడే మా పెద్ద అబ్బాయి వాళ్ళ కడుపును పట్టడం, వాడు ఉన్నప్పుడు కూడా నేను బయట ఈజీలో ఉంటున్నాను. పుట్టినప్పుడు కూడా వెళ్తా చూస్తాను కూడా లేట్గా వెళ్ళినట్టు ఉన్నాను. అంటే ఏంటంటే ఆ రోజులో ఆ వాతావరణం, ఆ కుటుంబంలో నా భార్య కానీ, ఆ రోజు మా నాన్న చనిపోయిన తర్వాత మా అన్నయ్య కుటుంబాన్ని మొత్తం నడపడానికి ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు. మా అన్నయ్య సహకారం పూర్తిగా ఉండేది. తర్వాత నా భార్య కూడా ఏంటంటే పిల్లల్ని చూసుకుంటాం. ఉమ్మడి కుటుంబం అది. మా ఉమ్మడి కుటుంబంలో పిల్లల్లో మా వదిలి గారు పిల్లలతో మంచి అటాచ్మెంట్ ఉండేది. నా వదిన, మా తమ్ముడు కూడా పక్కన గదిలో ఉండేవాడు. తర్వాత కాలక్రమంలో మా తమ్ముడు వేరే వెళ్ళటం, మళ్ళీ నేను మా అన్నయ్య కలిసి కుటుంబంలో ఉండటం. ఈ క్రమంలోనే కలిసి ఉన్నప్పుడే నేను 3 సార్లు సర్పంచ్. కానీ మా అన్నయ్య ఉద్యోగరీత్యా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేనే మా లారీలు చూసుకుంటూ ఉండేవాడిని. ఉద్యోగం పోయిన తర్వాత ఇక లారీలు చూసుకుంటూ ఉండేవాడిని, సర్పంచ్గా కొనసాగిస్తూ ఉండేవాడిని. ఈ టైంలో సమస్య ఏంటంటే అర్ధరాత్రి అపరాత్రి అనే టైం లేకుండా ఇంటికి వెళ్ళి ఎందుకు ఎక్కడికి వెళ్ళావు ఏంటని చెప్పేసి మాత్రం నా భార్య ఇప్పుడు అడిగేది కాదు. అలవాటు పడిపోయారు కాబట్టి అలాగా ఇంటికి వచ్చి చూస్తే
ఇంటికి మనకు ఏంటంటే ఆప్యాయత అనురాగాన్ని మనం అందించకపోతే ఏంటంటే బయట మనం పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ కుటుంబం వరుసగా పూర్తి సహాయ సహకారాన్ని సరే ఆ పిల్లలు పెద్ద అయ్యారు. పెద్ద అయిన తర్వాత ఒకడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు రాజేష్. చిన్న అబ్బాయి ఏమైనా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా రాజకీయాల సందర్భాల్లో ఎప్పుడు కూడా ఏంటంటే నువ్వేం డాడీ ఇట్లా అని చెప్పేసి, లేకపోతే నువ్వేం రూపాయి సంపాదించలేదా, లేకపోతే నువ్వు రాజకీయాల్లో ఖర్చు పెడతావు అని చెప్పేసి కూడా ఎక్కడ ఏమి అన్న సందర్భాలు లేవు. వాళ్ళు కూడా ఏంటంటే ఆ గౌరవం నాకు ఇచ్చే గౌరవాన్ని నాకు ఇస్తేనే వాళ్ళ పోషణ వాళ్ళ బతుకు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. నేను నా భార్య ప్రస్తుతానికి ఎదురే ఉంటా ఉన్నాం. మేము ఎదురమే. ఈ పరిస్థితుల్లో వాళ్ళు పిల్లలు ఏదో కూడబెట్టుకొని ఏదైనా ఇంటికి కాస్త సహాయం అందిస్తూ ఉంటే దాంతో మేము మా కుటుంబ జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. పిల్లలు పూర్తి సహకారం అందిస్తాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాను, న్యాయపక్ష సంపాదన లేకపోయినా నేను పూర్తి ఓల్టైనర్గా ఉన్నా నా ఖర్చులు నా ఎలవెన్స్ ఏం తీసుకోను. నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను. నా ఖర్చులు మొత్తం కూడా ఆ ఖర్చులు కూడా ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళు ఏదో పంపించిన ఆ డబ్బులే నేను ప్రస్తుతానికి వాడుకుంటా ఉన్న పరిస్థితి. ఆ క్రమంలో నేను ఆ భార్య కూడా ఏంటంటే మా ఇంట్లో ఉంటున్నాం ప్రస్తుతానికి. వాళ్ళు ఇచ్చిన తోడ్పాటు మర్చిపోలేనిది మరవనది. ఆ క్రమంలోనే మా బావగారు మాడ వెంకటేశ్వర గారు కూడా మాకు ప్రోత్సహించేవాడు. మా అక్క ఉండేది సుబ్బలమ్మ అని చెప్పేసి ఆమె మాకు పూర్తి అన్నదానిస్తూ ఉండేవాడు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏంటంటే రాకపోకలు కానీ అట్లాగే మా మరదలో జయశ్రీ అని ఉండేది, ఆమె రాణి, నారాయణరావు, అట్లాగే మా సీని అని చెప్పేసి మా అక్క పిల్లలు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే అన్యోన్యంగా ప్రాసెస్ ఉండేవాళ్ళు. మా తమ్ముడు కొడుకు వెంకటేష్ ఉండేవాళ్ళు, మా అన్నయ్య గారు అబ్బాయి వెంకటేశ్వరరావు, అట్లాగే వాళ్ళ అమ్మాయి రమణ భారతి, అంతా కుటుంబంగా కలిసిమెలిసి కొనసాగించడం. ఇప్పుడు ఏంటంటే పిల్లలు పెద్దలు అయిన తర్వాత అక్కడ ఎవరు సెటిల్ అయ్యి వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ ఎవరి కుటుంబాలు ఎక్కడికక్కడే జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అకేషన్గా అందరం కలుస్తున్నాం తప్ప రొటీన్గా కలిసే పరిస్థితి కూడా ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏమైనా ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఐక్యత అనురాగం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదని చెప్పి స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలకి మీరు చెప్పే సూచనలు ఏంటి? ఇది ఒక పెద్ద ఎన్నికల యుద్ధం రాబోతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా మేము చూసుకున్నట్లయితే ఏంటంటే మతోన్మాదం జడలు ఉప్పుకొని వాళ్ళ రంగప్రవేశం చేయడానికి సదా సంసిద్ధంగా ఉంది. మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ సాధించడానికి వాళ్ళ కంగన కట్టుకొని పావులు కలుగుతున్న పరిస్థితులలో దేశ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఆందోళన చెందుతున్న క్రమంలోనే ఇండియా వేదిక దాన్ని ఏర్పాటు చేసిన ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రుగా కమ్యూనిస్టులు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఒక వేదికని పంచుకోవటం అని చెప్పేసి అనేది మతోన్మాదాన్ని వెనకొట్టడం, ఈ దేశ సంపదని ఈ దేశ సంస్కృతి రక్షించుకోవాలని చెప్పేసి కాంక్షతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ముందు నిలబడి ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ముందు నిలబడి ఉండగలుగుతారో వాళ్ళకు అనుకూల వర్గాలుగా బీజేపీని ఓడించే వాళ్ళు ముందు నిలబడాలని చెప్పేసి వాళ్ళ కోసం మేము పనిచేస్తానికి సదా సంసిద్ధంగా ఉన్నాం. బీజేపీని ఓడించాలనే ధ్యేయంతోనే వామపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. ప్రజలకు మీరు ఇచ్చే సందేశం సార్వత్రిక ఎన్నికల వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? గతంలో భూస్వాములు, గ్రామీణ ప్రాంతాలలో రైతులు, కాస్త సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేవాళ్ళు. కాలం మారింది. కార్పొరేట్ రంగ అధినేతల రంగప్రవేశం చేసిన తర్వాత రాజకీయ వైఖరి మారిపోయిన పరిస్థితులలో మనీ పాలిటిక్స్ రంగప్రవేశం చేసిన తర్వాత డబ్బే ప్రధానాంశంగా రాజకీయాలలో సంపాదనే పరమధ్యేయంగా ఇవాళ ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ప్రజలు ఎవరైతే ప్రజల కోసం ప్రజల మనిషిలాగా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి ఆకాంక్షతో ఉంటారో, ఎవరైతే తమకు సర్వీస్ చేసి తమ బాధల కష్టాలు కన్నీళ్లు వేదికగా చేసుకొని వాణి వినిపించగలుగుతారో అలాంటి వారికి ఓటేసి గెలిపించి ఈ దేశ భవిష్యత్తుని కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడే అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఎంతనే ఉంది. దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఓపక్ష పార్టీ అభ్యర్థులు గారి రంగంలో ఉంటే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ వీళ్ళ ద్వారా అసెంబ్లీలో కానీ
లేకపోతే పార్లమెంట్లోగా నియమించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని గెలిపించాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది. అలాంటి వారు గెలిపించాలని చెప్పేసి ప్రజానీకానికి కోరుకుంటాం. చూశారు కదా, కమ్యూనిస్టు ఉద్యమ నేత, అలాగే ఉండవల్లికి హ్యాట్రిక్ సర్పంచ్గా పనిచేస్తూ, అలానే సిపిఎం పార్టీలో, అలానే అనుబంధ రైతు సంఘాల్లో ఉన్నత పదవులు నిర్వహిస్తూ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఈ దేశానికి సేవ చేసిన జొన్న శివశంకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చేశాము. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.